సేవకులు దైవజనులు తిమోతి గారికి ఆ ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. మా సోదరులు నాతోటి దైవ సేవకుడు ఎనోష్ గారికి, వారి యొక్క కుటుంబ సభ్యులకు, కూడి వచ్చినటువంటి మీ అందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామమును బట్టి వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. తిమోతి గారు ఇందాక సోదరుడు చెప్పినట్టుగా మా మధ్యలోకి ఒకసారి రావటం జరిగింది. ఫిన్నీ కానీ బ్రదర్ ఎనోష్ కానీ సుమారుగా 5-6 పర్యాయాలు మా వద్దకు రావటం, మా పరిచర్యను ఎంతగానో ఆత్మీయముగా బలపరచడం జరిగింది. నేను ఇక్కడికి రావటం ఇది 2వసారి. ఒకసారి ఎక్కడో నాకు బాగా గుర్తు, సముద్రం బీచ్ దగ్గర ఎక్కడో గొల్లపాలెం ఆ ప్రాంతంలో ఒకసారి దేవుని సన్నిధిలో నా సాక్ష్యాన్ని పంచుకోవటం జరిగింది. ఇక్కడికి మొదటిసారి రీతిగా నేను రావటం, మరి సమయము చాలా విలువైనది కాబట్టి కాలాతీతము చేయకుండా దేవుని వాక్య భాగంలోకి వెళ్దాం. నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. మా జిల్లా గుంటూరు జిల్లా, మీది భాష తూర్పుగోదావరి. మా భాషకి మీ భాషకి కొంచెం తేడా ఉంటుంది. దయచేసి నా భాష అర్థం చేసుకోవటానికి మీరు అందరూ కూడా ప్రయత్నం చేయాలని మనవి చేస్తూ ఉన్నాను. ఇంకొక విషయం ఏంటంటే, నాకు ఒక బలహీనత ఉంది. నేను దేవుని వాక్యము చెప్పేటప్పుడు దయచేసి మీరు అందరూ నా వైపు చూడగలిగినట్లయితే నాకు ఇచ్చిన సమయంలో నేను ముగించి వేస్తాను. కాదండి మీ వైపు మేము చూడం, మేము అటు ఇటు చూస్తామంటే 4 గంటలైనా సరే ఇక్కడే కూర్చోబెడతాను. అప్పటిదాకా వాక్యమే చెప్తాను. మీ ఇష్టం అండి. దయచేసి దేవుని వాక్యము వినబడుతూ ఉండగా, చెప్పబడుతూ ఉండగా దయచేసి మీరు నా వైపు చూడగలిగినట్లయితే నేను మీ అందరికీ దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్యంలోకి వెళదాం. తలలు వంచి కళ్ళు మూసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన తండ్రి, పరిశుద్ధుడైన దేవాని ఘనమైనటువంటి నామమును బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు నాయన నీ నామమును మహిమపరచుటకు మా అందరికి ఇచ్చినటువంటి గొప్ప భాగ్యమును బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాం. ఈ సమయంలో ప్రభువా, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడిన రీతిగా నీ మాటల నిమిత్తమై ఆశపడి మా హృదయాలను సిద్ధపరచుకుని ఉండగా తండ్రి, మా అందరితో కూడా మీరు మాట్లాడండి. నీ వాక్యము చేత మమ్మల్ని దర్శించమని ప్రార్థిస్తూ ఉన్నాము నాయన. మేమందరము నీ వాక్యము చేత సరిదిద్దబడాలి. ఈ ఉపవాస ప్రార్థనలలో ప్రభువా మేమందరము కూడా ప్రభువా నీ వాక్యము చేత నాయన ఆశీర్వదించబడాలి. ప్రభువా తండ్రి, ఇంతకు ముందు మేము ఏమి సాధించలేకపోయామో ఈ ఉపవాస ప్రార్థన ద్వారా ప్రభువా మేము సాధించుటకు ప్రభువా నీ కృప మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాను. నిలబడినటువంటి నన్ను మరుగుపరచి ప్రభువా నీవే మాతో మా అందరితో కూడా మాట్లాడమని యేసయ్య నామమును బట్టి ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మరొకసారి మీ అందరికీ వందనాలండి. అది ఒక మారుమూల ప్రాంతం. కరువుతో బాధపడుతున్నటువంటి గ్రామం. కొన్ని సంవత్సరాల నుంచి వర్షము పడటం లేదు ఆ గ్రామంలో. వర్షాలు పడకపోయేసరికి పంటలు ఎండిపోయాయి. తినటానికి తిండి లేదు. కనీసం అవసరతలు తీర్చుకోవటానికి కూడా నీళ్లు కరువైపోయాయి. ఆ గ్రామంలో ఉన్నటువంటి చెరువులు ఎండిపోయాయి, వాగులు ఎండిపోయాయి. ఎక్కడ చూసినా కానీ ఎండిన నేల కనపడుతుంది కానీ నీళ్లు మాత్రం కనపడతలేదు. దప్పిక చేత ఆ గ్రామస్తులందరూ కూడా చాలా బాధపడుతూ ఉన్నారు. గొక్కెడ నీళ్లు తాగటానికి కొన్ని కిలోమీటర్ల దూరం నడిచి వెళ్ళి బిందె మీద బిందె పెట్టుకొని నీళ్లు తెచ్చుకొని దాహాన్ని తీర్చుకుంటున్నారు. వాళ్ళ గ్రామంలో కనబడుతున్న రీతిగా ఎక్కడా కూడా చుక్క నీరు అనేది కనబడతలేదు. చాలా బాధలు పడుతున్నారు. నీరు లేక ఇబ్బందులు పడుతున్నారు. పంటలు లేవు, తిండి లేదు, కనీస అవసరాలు తీర్చుకోవటానికి సమృద్ధిగా నీరు అనేది దొరకటం లేదు. పశువులు చనిపోతూ ఉన్నాయి. పిల్లలు, ముసలి వాళ్ళు దప్పిక చేత
దాహము తీర్చుకోవటానికి అవకాశము లేక అల్లాడిపోతూ ఉన్నారు. ప్రతి ఒక్కరూ కూడా నీళ్ల కొరత చేత ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నారు, ఏడుస్తున్నారు. ఎక్కడికి వెళ్ళాలో తెలియటం లేదు. ఏ ప్రాంతానికి వెళ్ళినా ప్రతి ప్రాంతంలో కూడా కరువే కనపడుతుంది, నీటి కొరతే కనపడుతుంది. కానీ ఎక్కడా కూడా సమృద్ధి అయినటువంటి నీరు దొరకటం లేదు. అలా ఉంటున్నటువంటి ఆ గ్రామములో ఆ పరిస్థితులు చూసి బాధపడుతున్నటువంటి వారందరిని చూసి కొంతమంది యవనస్తులు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఎలాగైనాను సరే మన గ్రామానికి వచ్చినటువంటి ఈ కరువు నుంచి మన ప్రజలను మనం కాపాడుకోవాలి. చావు బతుకుల్లో ఉన్నటువంటి పశువులను కాపాడుకోవాలి. ఎండినటువంటి ఈ పంటలను కాపాడుకోవాలి. అల్లాడిపోతున్నటువంటి మన ప్రజలను కాపాడుకోవాలని ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం ఏంటంటేనండి, ఆ గ్రామంలో ఒక బావిని తవ్వాలి అనుకున్నారు. అనుకున్న రీతిగానే ఒక 10 మంది యవనస్తులు కలిసి కష్టపడి బావిని తవ్వటానికి ప్రారంభం చేశారు. ఒక దినం అయిపోయింది, 2 అడుగుల్లో తవ్వారు. కొన్ని దినాలు గడుస్తూ ఉన్నాయి, 10 అడుగుల లోతు తవ్వారు. వారాలు గడుస్తూ ఉన్నాయి, 50 అడుగుల లోతు తవ్వారు. అంత తవ్వినా కానీ నీరు కనపడతలేదు. సుమారుగా అక్కడ ఉన్నటువంటి భూమిలో నీరు కనబడాలి అంటే 100 అడుగుల వరకు ఆ బావిని తవ్వాలి. 100 అడుగులు తవ్వాలని వారికి తెలియదు. నీటి కొరకై ఆ బావిని ప్రతిరోజు కూడా తవ్వుతున్నారు. 60 అడుగులు తవ్వారు, 70 అడుగులు తవ్వారు, 80 అడుగులు తవ్వారు, 90 అడుగులు తవ్వారు. ఎంత తవ్వినా, ఎంత కష్టపడినా రెక్కలు ముక్కలు చేసుకొని రక్తాన్ని చెమటగా మార్చి ఆ బావిని తవ్వుతూ మట్టిని బయటికి మోస్తూ నీళ్ళ కోసం ఎదురు చూస్తూ ఎంతో ప్రయత్నం చేసినా కానీ 90 అడుగులు తవ్వినా కానీ బావిలో చుక్క నీరు జాడ కనబడలేదు. 95 అడుగుల లోతు తవ్వారు, 98 అడుగుల లోతు తవ్వారు, 99 అడుగుల లోతు మట్టిని తవ్వారు. కానీ నీళ్లు కనబడకపోయేసరికి నిరుత్సాహం వేసింది, బాధపడుతున్నారు. ఇంకా 1 అడుగు తవ్వినట్టయితే ఆ బావిలో నీటి జాడ కనపడేది. ఇంకొక అడుగు ప్రయత్నం చేసినట్టయితే నీటిని చూసేవాళ్ళు ఆ నీటిని తాగటానికి కానీ అవసరాలకు వినియోగించుకోవటానికి కానీ ఎంతో ఉపయోగపడేవి. కానీ 99 అడుగులు తవ్విన తర్వాత నిరుత్సాహం వచ్చేసింది. ఇక నీళ్లు పడమేమో అనుకున్నారు, ఇక బావిని తవ్వటం వృధా అనుకున్నారు. బయటకు వచ్చి మరొక చోట తవ్వటం ప్రారంభం చేశారు. ఈ రోజుల్లో చాలా మంది కార్యాన్ని ఆరంభించడం తెలుసు కానీ ఆ కార్యము యొక్క ముగింపును చూడలేని నేత్రాలు కలిగి ఉన్నారు. హల్లెలూయా. కార్యాన్ని ఆరంభించారు, సమస్యను చూశారు, ఆ సమస్యను పరిష్కరించాలనుకున్నారు, ఆ సమస్యను పరిష్కరించడానికి పని ప్రారంభించారు. కానీ ఆ పని యొక్క ముగింపును మాత్రం చూడలేకపోతూ ఉన్నారు, చూడటానికి ప్రయత్నం చేయలేకపోతూ ఉన్నారు. 99 అడుగులు తవ్వి మరొక చోట ప్రయత్నం చేస్తే మరలా 99 అడుగులు తవ్వాలి కదండి. కార్యాన్ని ఆరంభించటం వస్తుంది కానీ కార్యాన్ని ముగించటం రాటిల్లా. అందుకని ఈవేళ కార్య ఆరంభము మంచిదా, కార్యము యొక్క అంతము మంచిదా అని తెలుసుకుందాం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 8వ వచనాన్ని ఈ సమయంలో మనం చదువుకుందాం. సొలొమోను రాసినటువంటి ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 8వ వచనం. కార్యారంభము కంటే కార్యంతము మేలు. చాలండి. సొలొమోను రాస్తున్నటువంటి మాట దేవుని ఆత్మచేత నింపబడి మనందరి నిమిత్తమై సొలొమోను చెబుతున్నటువంటి మాట, కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలు. హల్లెలూయా. ఏది మేలు అంటండి? కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలు. పరిగెత్తటానికి అందరూ పరిగెడతారు, 100 మంది పరిగెడతారు, కానీ విజయం ఎంతమందికి వచ్చిందండి? ఒక్కడికే. కార్యాన్ని అందరూ ఆరంభిస్తారు, కానీ కార్యము యొక్క అంతము చూడగలిగిన వారు కొద్ది మందే ఉంటున్నారు. ఆ కొద్ది మందిలో ఈరోజు మనం ఉండాలి. హల్లెలూయా. కార్య అంతము చూసే విధముగా మనం ఉండాలి. మన నేత్రాలు కార్య ఆరంభాన్ని చూసే వాటికే ఉపయోగించడానికి వీల్లేదు. మన నేత్రాలు కార్యము యొక్క అంతము చూడగలిగే రీతిలో మనము మారాలి. అట్టి కృప దేవుడు మనందరికి అనుగ్రహించునుగాక. బైబిల్ గ్రంథములో కొంతమంది కార్య అంతము చూసిన వాళ్ళు ఉన్నారు. న్యాయాధిపతుల గ్రంథములో 3వ అధ్యాయంలో
న్యాయాధిపతుల గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం. అప్పుడు 40 సంవత్సరములు దేశము నెమ్మది పొందెను. అటు తరువాత కనజు కుమారుడైన ఒత్నీయేలు మృతి నొందెను. చాలండి. న్యాయాధిపతుల గ్రంథములో ఒత్నీయేలు అనేటువంటి ఒక న్యాయాధిపతి ఉన్నాడు. ఆయన దినాలలో దేశానికి నెమ్మది లేదట, దేశానికి సమాధానము లేదట. ఎటు చూసినా సమస్యలే, ఏ కుటుంబాన్ని పరిశీలించినా బాధలే, దాసత్వము కింద నలిగిపోతున్నారు. సమాధానము లేదు, సంతోషము లేదు. ప్రతి కుటుంబంలో కూడా ఎన్నో ఆపదలు ఉన్నాయి, ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఇబ్బందుల్లో నలిగిపోతున్నారు, సంతోషము లేక అల్లాడిపోతూ ఉన్నారు. అలాంటి పరిస్థితులను చూసినటువంటి దేవుడు వారి ప్రార్థన ఆలకించి, ఇదిగో వారికి సమాధానాన్ని తీసుకొని రావటానికి, నెమ్మది లేని ఆ దేశానికి నెమ్మదిని తీసుకొని రావటానికి దేవుడు ఒత్నీయేలు అనేటువంటి వ్యక్తిని దేవుడు పిలిచాడు. పిలిచి, ఒత్నీయేలా, ఇదిగో ఈ దేశానికి నెమ్మది లేదు నాయన, ఈ దేశానికి నీవు నెమ్మది తీసుకొని రావాలి అని ఒత్నీయేలుని అడిగినప్పుడు ఒత్నీయేలు దాన్ని సవాల్గా తీసుకున్నాడు. అయ్యా, ఈ దేశానికి నేను నెమ్మది తీసుకొస్తాను అని దేవునికి మాటిచ్చాడు. దేవునికి మాటిచ్చి, ఎవరైతే ఇశ్రాయేలు దేశానికి సమాధానము లేకుండా చేశారో, ఎవరైతే ఆ దేశానికి నెమ్మది లేకుండా చేశారో, అట్టి శత్రువులతో యుద్ధం చేయటానికి కంకణం కట్టుకున్నాడు ఈ ఒత్నీయేలు. అది ఎంత కష్టమైనా సరే, అది ఎంత ఘోరమైనదైనా సరే, ఆ యుద్ధములో తన ప్రాణాలు పోయినా సరే, నేను యుద్ధం చేస్తాను, ఇశ్రాయేలు దేశానికి నెమ్మది తీసుకొస్తాను అని దేవునితో ఒక ఒప్పందం చేశాడు. ప్రభువా, నా కంఠములో ప్రాణం ఉన్నంత వరకు నా దేశానికి నెమ్మది తీసుకొస్తాను. కార్య ఆరంభం చేశాడు ఒత్నీయేలు. కార్య ఆరంభం చేశాడు ఒత్నీయేలు. ఈ కార్య ఆరంభం అనేది చాలా సామాన్యమైనటువంటి పని కాదు. శత్రువులతో పోరాటం అనేది చాలా ఈజీ అయినటువంటి పని కాదు. తన ప్రాణాలు కూడా పోతాయి, అవసరమైతే తన కాళ్ళు చేతులు విరగొట్టబడతాయి, తన తల నరికి వేయబడిద్ది. ఇదిగో ఏదన్నా తేడా జరిగితే తానే కాదు, తన కుటుంబము కూడా చనిపోయిద్ది. అయినప్పటికీ కూడా నా దేశానికి నెమ్మది తేవాలి, నా ప్రాణం పోయినా కూడా నా ప్రజలకు సమాధానము తేవాలి. ఏ శత్రువు అయితే మా ప్రజలలో ఉన్నటువంటి నెమ్మదిని పోగొట్టాడో అట్టి వానితో యుద్ధం చేసి నా దేశానికి నెమ్మది తేవాలి అని, సమాధానము తేవాలని కార్యాన్ని ఆరంభించాడు. ఈ కార్యమును ఆరంభించిన తర్వాత ఎన్నో శ్రమలు వచ్చినాయి, ఎంతో మందితో యుద్ధం చేయాల్సి వచ్చింది, ఎంతో మందితో పోరాడవలసి వచ్చింది, తన ప్రాణాన్ని కూడా పణంగా పెట్టి పోరాడవలసి వచ్చింది. పోరాడి యుద్ధం చేసి శత్రువులను జయించి 40 సంవత్సరాలు దేశానికట నెమ్మది తీసుకొచ్చాడట. హల్లెలూయా. అదే రాయబడుతూ ఉన్నది, ఆ దినములలో దేశము 40 సంవత్సరములు నెమ్మది కలిగి ఉండేను అంటున్నాడు. తర్వాత అట ఒత్నీయేలట మృతి నొందాడట. దాని అర్థం, తాను బ్రతికి ఉన్నంత వరకు, తాను బ్రతికి ఉన్నంత వరకు దేశంలో నెమ్మదిని తీసుకొని వచ్చాడు. కార్యాన్ని ఆరంభం మాత్రమే చూసేవాడు కాదు, కార్యము యొక్క అంతము కూడా చూసినటువంటి వాడు ఈ ఒత్నీయేలు. తన ప్రాణము ఉన్నంత వరకు, భూమి మీద తాను బ్రతికి ఉన్నంత వరకు ఇక ఏ శత్రువు కూడా ఆ గ్రామం వైపు కన్నెత్తి చూడటానికి కూడా భయపడ్డారట. కారణం ఎవరో తెలుసా? ఆ దేశానికి ఒత్నీయేలు ఒక న్యాయాధిపతిగా ఉన్నాడు కాబట్టి. ఇదిగో శత్రువు అంటున్నాడు, అయ్యా, ఒత్నీయేలు బ్రతికి ఉన్నంత వరకు మనం ఇశ్రాయేల్ని ఏమీ కూడా చేయలేము అన్న రీతిలో దేశానికి ఒత్నీయేలు నెమ్మది తీసుకొచ్చాడు. కార్య ఆరంభమే కాదు, కార్య అంతము కూడా చూశాడు. కార్య ఆరంభమే కాదు, కార్య అంతము కూడా ఒత్నీయేలు చూడగలిగాడు. మరి నీ పరిస్థితి ఎలా ఉంది? ఒత్నీయేలు ఎంతో పోరాటం చేసి, ఒత్నీయేలు తన ప్రాణాన్ని కూడా పణంగా పెట్టి, ఒత్నీయేలు చావుకు కూడా ముందు నిలబడి, నా ప్రాణం పోయినా పర్వాలేదు, నా దేశానికి నెమ్మది కావాలి అని
ఎంతో కష్టపడి యుద్ధం చేసి దేశానికి నెమ్మది తీసుకొచ్చాడే, మరి ఈరోజు నువ్వేం సాధిస్తున్నావు? ఈరోజు నీ పనిలో లేదా నీ కుటుంబంలో కార్యము యొక్క అంతము చూసేదానిగా ఉన్నావా, లేదా కార్యము ఆరంభించేదానిగా మాత్రమే నీవు ఉన్నావని ఒకసారి మనం అందరము కూడా మనం పరిశీలన చేసుకుందాం. నీ వలన ఏంటి ఉపయోగం? ఒత్నియేలు వలన 40 సంవత్సరాల నెమ్మది వచ్చింది దేశానికి. నీ వలన కనీసం 4 రోజులైనా సరే నీ కుటుంబానికైనా సరే నెమ్మది వస్తుందా? నీ వలన నీ కుటుంబానికి ఆశీర్వాదం వస్తుందా, లేదా ఉన్న ఆశీర్వాదాన్నే పోగొట్టే విధంగా నువ్వు ఉంటున్నావా? ఒకసారి పరిశీలన చేసుకుందా. ఏంటి నీ వలన ఉపయోగం ఏంటి? నెమ్మది నీ కుటుంబానికి సాధించగలుగుతున్నావా? నీ కుటుంబానికి అందనటువంటి ఆశీర్వాదాన్ని ఒత్తిడియేలు వల్ల తీసుకొని రాగలుగుతున్నావా? లేదు ఉన్నటువంటి నెమ్మదిని తీసుకొని పారేస్తున్నావా? నీ వలన ఏంటి ఉపయోగం ఏంటి నీ కుటుంబానికి? ఇదిగో దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకొని, దేవుడు నీ కోసం ప్రాణం పెట్టి రక్తము గార్చి, దేవుడు నిన్ను దర్శించి, ఇదిగో నీ వలన నీ కుటుంబానికి ఆశీర్వాదం రావాలి, నీ కుటుంబానికి నీవు న్యాయాధిపతిగా ఉండాలి. ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా, ఏ శత్రువు వలన, అపవాది వలన ఏ ఇబ్బంది వచ్చినా నీవు నీ కుటుంబము పక్షాన అపవాదితో పోరాడాలి, సాతానుతో పోరాడాలి, శ్రమలతో పోరాడాలని దేవుడు నిన్ను నిలబెడితే నీవు నీ కుటుంబానికి సమాధానము కానీ, విజయము కానీ, లేదా అంతము కానీ చూసే విధంగా ఉన్నావా లేవా అని ఒక్కసారి పరిశీలన చేసుకుందాం. ఒత్తిడిల వల్ల దేశము నెమ్మది పొందింది. నీ వలన ఎవరు నెమ్మది పొందుతున్నారు? నీ వలన ఉపయోగం ఏంటి? నీ వలన ఏవి లాభం? నువ్వు భక్తి చేస్తున్నందుకు, నీవు యేసుని తెలుసుకొని ఉన్నందుకు నీ కుటుంబానికి నీవు తీసుకొచ్చినటువంటి లాభం ఏంటి? ఈ భక్తి జీవిత యాత్రలో ఏం సాధించావు ఇప్పటి వరకు? ఏమి సంపాదించాలో దేవుడు నీకు చెప్పాడు. నీ కుటుంబానికి నీవు న్యాయాధిపతివి అని చెప్పాడు, లేదా నీ సంఘానికి నీవు న్యాయాధిపతివి. ఏ కష్టం వచ్చినా, ఆ సంఘానికి ఏ బాధ వచ్చినా, నీ కుటుంబానికి ఏ సమస్య వచ్చినా ఆ సమస్యను నుంచి నీ కుటుంబాన్ని విడిపించడానికి దేవుడు నిన్ను నిలబెట్టాడు. కానీ ఏమి సాధిస్తున్నావు నిలబడిన నీవు? ఒత్తిడిల వల్ల సంపాదించాడు నెమ్మది, కానీ నువ్వు సాధిస్తున్నావు అంటే చాలా మంది జీవితాల్లో ప్రశ్నార్థకమే కనపడుతుంది, కానీ ఆన్సర్ లేదు. కార్యాన్ని ఆరంభించే వాళ్ళమే, కొద్ది రోజులు ప్రార్థన చేసి ఆపేవాళ్ళమే, కొద్ది రోజులు భక్తి చేసి ఆపేవాళ్ళమే, కొన్ని రోజులు ఉపవాసం ఉండి ఆపేవాళ్ళమే, కార్యము ఆరంభించే వాళ్ళమే. కానీ ఎందుకోసమైతే ఉపవాసం ఉంటున్నామో, ఎందుకోసమైతే ప్రార్థన చేస్తున్నామో, ఎవరితో పోరాడాలని నిలబడ్డామో వారితో పోరాడలేక, ప్రార్థించలేక, భక్తి చేయలేక మధ్యలో ఆగిపోయి కుటుంబానికి రావాల్సినటువంటి ఆశీర్వాదాన్ని చేతులారా నువ్వే నాశనం చేస్తున్నావు. ఇక నిన్ను నిలబెట్టి ఏమి ఉపయోగం దేవునికి కానీ నీ కుటుంబానికి కానీ? నీ కుటుంబానికి నిన్ను న్యాయాధిపతిగా చేసి దేవునికి కానీ నీ కుటుంబానికి కానీ నీ వలన ఏమి లాభమని ఈ పగటి వేళ దేవుడు మనల్ని ప్రశ్నిస్తూ ఉన్నాడు. నిర్గమాకాండములో 1వ అధ్యాయం 22వ వచనములో ఒక మాట ఉందండి. ఒకసారి చదవండి. నిర్గమాకాండము 1వ అధ్యాయము 22వ వచనం. అయితే ఫరో హెబ్రీలలో పుట్టిన ప్రతి కుమారుని నదిలో పారవేయుడి. అమ్మా చదవండి, చాలండి. ఇశ్రాయేలీలను గురించి ఫరో ఇచ్చినటువంటి ఆజ్ఞ తన సైన్యానికి చెప్తున్నాడు. సైన్యమా, ప్రతి ఇశ్రాయేలీయుడి ఇంటికి మీరు వెళ్ళండి, ప్రతి గ్రామానికి వెళ్ళండి, ప్రతి వీధి తిరగండి, ప్రతి ఇంటిని పరీక్షించండి. ఆ ఇంటిలో 2-2.5 సంవత్సరాల లోపు ఎవడైనా సరే మగపిల్లవాడు కనబడితే, వాడు పాలు తాగేవాడైనా సరే, లేదా ఈరోజు పుట్టినటువంటి పసివాడైనా సరే, 2-2.5 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి ప్రతి మగపిల్లవాడిని తీసుకువెళ్ళి నైలు నదిలో పడవేయండి అయ్యా అని ఆజ్ఞాపించాడు.
కనికరించబాకండి, కాళ్ళు పట్టుకున్న కరుణించబాకండి, ఇశ్రాయేలు ఎంత బ్రతిమలాడినా కరుణించబాకండి. నీకు మగపిల్ల వాని స్వరము వినబడితే చాలు, వాడు మగపిల్లవాడు అయితే చాలు, వాడిని తీసుకెళ్ళి నైలు నదిలో పడవేమన్నాడు. ఆజ్ఞ రాగానే సైన్యం అంతా బయలుదేరింది. ఇశ్రాయేలు ఎక్కడైతే నివసిస్తున్నారో ప్రతి గ్రామానికి వెళ్ళారు, ప్రతి వీధికి వెళ్ళారు, ప్రతి తలుపు తట్టారు. ఆ ఇంటిలో ఉన్నటువంటి ప్రతి మగపిల్లల్ని తీసుకొని రావటానికి వారు వెళ్ళారు. వారు వెళ్ళేసరికి పాలు తాగుతున్నటువంటి పసిబిడ్డలు కనపడ్డారు. ఇదిగో పాకుతూ ఉన్నటువంటి పసిబిడ్డలు కనపడ్డారు. అప్పుడప్పుడే మాట్లాడుతున్నటువంటి పసిబిడ్డలు కనపడ్డారు. నోరు తెలియని పసిబిడ్డలు, ఇదిగో అమాయకులైనటువంటి పసిబిడ్డలు కనపడితే వారిని తీసుకొని గుర్రాల మీద తీసుకొని వెళ్ళిపోయి నైలు నదిలో పడేస్తున్నారు. పాలు తాగుతున్నటువంటి పసిబిడ్డను లాగేసుకున్నారు. ఆ కన్న తల్లి పిల్లలకు పాలిస్తుంటే ఆ పాలు తాగుతున్న పసిబిడ్డలు మగపిల్లలైతే లాగేసుకున్నారు. ఆ తల్లి ఏడుస్తుంది, అయ్యా వాడు అభుషుభం తెలియని వాడిని విడిచిపెట్టయ్యా, వాడిని వదిలిపెట్టు, అవసరమైతే నన్ను తీసుకెళ్ళు, నన్ను నైలు నదిలో పడాయి, నన్ను చంపాయి అని ఆ తల్లి అడుగుతున్నప్పటికీ కూడా ఎవడో కనికరించట్లా. ఆ పసిబిడ్డను లాగేసుకున్నారు. ఆ పసిబిడ్డలు ఏడుస్తున్నారు. ఆ పసిబిడ్డలకి ఇంకా మాటలు రావు. మాటలు రాక ఏం చెప్పాలో అర్థం కాక, అమ్మా రక్షించమ్మా, అమ్మా నన్ను కాపాడమ్మా అని ఆ తల్లిని చూసి ఏడుస్తున్నారు. ఆ తండ్రిని చూసి ఏడుస్తున్నారు, నాన్న నన్ను కాపాడు నాన్న అని ఏడుస్తున్నారు. వారు ఎంత ఏడ్చినా కానీ, తల్లిదండ్రులు ఎంత ఏడ్చినా కానీ వాళ్ళు కనికరించకుండా తీసుకెళ్ళిపోతున్నారు. తీసుకెళ్ళి నదిలో పడేశారు. పసిబిడ్డల్లో ఊపిరాడక చచ్చిపోయారు. శవాలై పైకి లేస్తున్నారు. ఆ శవాలని ఇంటికి తీసుకొచ్చుకొని ఆ ఇంటిలో తల్లిదండ్రులు బిడ్డల కోసం ఏడుస్తున్నారు. అయ్యో నీకు 100 ఏళ్ళు నిండిపోయానన్న, అప్పుడే నీకు 100 ఏళ్ళు నిండిపోయాయా, నా ఆయుష్ కూడా నువ్వు పోసుకొని ఎంతో కాలం బ్రతకాలని అనుకున్నానే, నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నానే, నిన్ను గొప్పవాడిని చేయాలని, నిన్ను బాగా చదివించాలని ఎన్నో ఆశలు పెట్టుకున్నానే, అప్పుడే నా నుంచి వెళ్ళిపోయావని ఆయన, ఇదిగో ఇంకా నాకు ఈ పేగు బంధాన్ని మిగిలిచ్చావని ఆయన, అప్పుడే నీకు 100 ఏళ్ళు నిండిపోయాయని ఆయన, ఒక్కసారి నా కోసం కళ్ళు తెరిచి చూడరా, లేచి అమ్మా అనరా అని వారు ఎంత ప్రాధాయపడుతున్నప్పటికీ వాడు లేవుడు. అయ్యా లేచి కాసిన పాలు దగ్గర లేరా అని ఏడుస్తున్నప్పటికీ కూడా లేగొట్లా. ఆ పిచ్చి తల్లి ఒళ్ళో పెట్టుకొని, అయ్యా చందమామ రావే, జాబిల్లి రావే అని పాట పాడుతూ గోరు ముద్దలు తినిపించాలని ఆశపడినా కానీ ఈ చచ్చిపోయిన బిడ్డ కళ్ళు తెరిచోట్లా. నాన్నొచ్చాడయ్యా, ఆడుకోవటానికి బొమ్మలు తెచ్చాడు నీకు, ఒక్కసారి లేచి బొమ్మలతో ఆడుకున్న ఆయన అని ఎంత బ్రతిమలాడినా ఆ బిడ్డలు కళ్ళు తెరవట్లా. ఆ బిడ్డను ఒళ్ళో నుంచి తీసుకొని అక్కడ ఉన్నటువంటి పెద్దలు, అమ్మ చచ్చిపోయిన వాడు ఇలా ఉండటానికి వీల్లేదు, వీడిని సమాధి చేయాలని తీసుకొని వెళ్ళిపోతున్నప్పుడు ఆ బిడ్డ కోసమై ఆ తల్లి ఆ బిడ్డ వైపే, ఆ శవం వైపే సమాధి దగ్గరకు వెళ్ళినా కానీ, ఏడుస్తూ వెళ్ళినా కానీ ఉపయోగం లేదు. ఆ సమాధి చేసిన తర్వాత ఆ సమాధి మీద పండుకొని ఏడుస్తుంది, నాయనా నా కోసం ఒక్కసారి బయటికి రారా, ఒక్కసారి లేచి కళ్ళు తెరిచి నా వైపు చూడరని ఎంత ఏడ్చినా కానీ ఉపయోగం లేదు. లోపల నేను అనుకుంటున్నా, ఆ బిడ్డకు నిజంగా ప్రాణం ఉంటే ఈ తల్లిని ప్రశ్నిస్తున్నాడు. ఆ శవం మీద కొనుక్కొని లేకపోతే సమాధి మీద కొనుక్కొని ఏడుస్తున్నటువంటి తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నాడు. ఇదిగో ఈరోజు నేను ముక్కు పచ్చలారనటువంటి నా జీవితాన్ని ఈ సమాధిలో ఉండటానికి గల కారణం ఎవరో తెలుసా అమ్మా? ఐగుప్తీయులు కాదు, మీరే. వారికి భాష రాకపోయినా సరే వారి ఏడ్పుకు అర్థం ఏంటో తెలుసా? ఇదిగో నా చావుకి కారణం మీరే,
ఆ రోజు దేవుని మాట మీరు విన్నట్లయితే, ఆ రోజు నా కోసం ప్రార్థన చేసినట్లయితే, ఇదిగో ఈ కుటుంబానికి ఇదిగో అంతము చూసే విధముగా ఆశీర్వాదం వచ్చే రీతిగా మీరు ప్రార్థించినట్లయితే, శత్రువుతో పోరాడినట్లయితే, అపవాదిని మీరు ఎదిరించినట్లయితే, ఈరోజు నాకు ఈ పరిస్థితి ఉండేది కాదమ్మా. ఈరోజు నాకు ఈ పరిస్థితి ఉండేది కాదు. ఈరోజు నేను చనిపోయి ఉండేవాడిని కాదు. మీరు నా కుటుంబానికి ఒక న్యాయాధిపతిగా నీవు నీ పాత్రను పోషించినట్లయితే ఈరోజు నేను ఎందుకు చనిపోయేవాడిని అమ్మా? నా చావుకి కారణం నువ్వే. ఎప్పుడు ప్రార్థించు నువ్వు. ఎప్పుడు చూసినా టీవీ ముందే కూర్చుంటావు. ఎప్పుడు చూసినా కానీ ముచ్చట్లు చెప్పుకుంటూ కూర్చుంటావు. ఎప్పుడు చూసినా కానీ దేవునికి విరుద్ధంగా నడుచుకుంటావు. ఎప్పుడు మందిరానికి పోవు. ఎప్పుడు ఉపవాసం ఉండవు. ఎప్పుడు సాతానుతో దేవుని నామ మహిమార్థమై పోరాడవు నువ్వు. అలా చేస్తే నేను ఎలా బ్రతుకుతానమ్మా? నిన్ను బట్టే, నీ ప్రవర్తన బట్టే, నీ కార్య ఆరంభాన్ని బట్టే. నీవు అంతం చూసేదానివి కాదు. అందుకే ఈరోజు నేను చనిపోయా. ఈరోజు నా చావుకి కారణం ఐగుప్తులు కాదు, కన్న తల్లి అయినటువంటి నీవే అని ఆ బిడ్డలు అంటారేమో అనిపిస్తుంది. అలా ఉంటుండో మనమందరం కూడా. నిన్ను న్యాయాధిపతిగా దేవుడు నియమిస్తే, నిన్ను నీ కుటుంబానికి సమాధానము తెచ్చేదానిగా దేవుడు నిన్ను ఏర్పాటు చేస్తే, నీ కుటుంబం నిమిత్తమై నువ్వు ప్రార్థించాలని గంటల తరబడి మోకరించి దేవుని సన్నిధిలో నీవు ఇదిగో దేవుణ్ణి ఆరాధించాలి అని ఉపవాసాలుండి నీ కుటుంబానికి సమాధానం కోసమై, నీ కుటుంబానికి విజయం కోసమై, నెమ్మది కోసమై నీవు నిలబడాలని దేవుడు నిన్ను ఏర్పాటు చేస్తే, అది ఏది కూడా చేయకుండా నాకు పట్టదులే, నాకెందుకులే అని నీవు ఉండటము వలన నీవు కార్యము యొక్క అంతాన్ని చూడలేకపోతున్నావు. నీ కుటుంబానికి సమాధానము చూడలేకపోతున్నావు. నీ కుటుంబానికి నెమ్మదిని నీవు తేలేకపోతున్నావు. నీ వల్ల కావటం లేదు. ఎప్పుడన్నా చేస్తే ఒక గంట, ఒక రోజు, లేకపోతే మరో 2 రోజుల్లో ఇక అంతే. ప్రార్థించాలనుకుంటే 2-3 గంటలు ప్రార్థిస్తావు, లేదా 1 నెల భక్తి చేస్తావు, లేదా 2 సంవత్సరాలు భక్తి చేస్తావు. ఇక అయిపోయింది నీ భక్తి, ఇక అయిపోయింది నీ ప్రార్థన, ఇక అయిపోయింది నీ ఉపవాసం. ఏదో కాస్తో కోస్తో తడిస్తే పంట పండిద్దండి. సమృద్ధి అయినటువంటి పంట పండాలంటే సమృద్ధి అయినటువంటి వర్షము కూడా కావాలి కదా. సమృద్ధిగా నీవు పోరాడాలి కదా. ఈ ఒత్నియేలు పోరాడాడు. ఇక ఆ మాట చాలా సందర్భాల్లో రాయబడి ఉంటుంది. దెబోరా దినములలో దేశానికి 40 సంవత్సరములు నెమ్మది కలిగిను అంటాడు. యెహూదు దినములలో దేశానికి 80 సంవత్సరములు నెమ్మది కలిగిన అంటాడు. వీరందరూ కూడా వారి దేశానికి నెమ్మది కావాలని ఎంత ప్రయాసపడ్డారో, ఎంత రక్తము గార్చారో, ఎంత చెమట గార్చారో, ఎన్నిసార్లు యుద్ధం చేశారో, ఎన్నిసార్లు పోరాడారో. మరి నీవెందుకు పోరాడతలేదు? నీ బిడ్డల మీద ప్రేమ లేదా నీకు? నీ కుటుంబం మీద అంత ఆలోచన లేదా నీకు? వాళ్ళు ఎలా చచ్చినా నీకు పర్వాలేదా? వాళ్ళు బ్రతికుండాలని నీకు ఇష్టం లేదా? ఒకవేళ ఇష్టం ఉన్నదానివైతే, వాళ్ళ నిమిత్తం నీవు ఆలోచించేదానివైతే నిజముగా నీవు న్యాయాధిపతి పాత్ర పోషిస్తావు. నువ్వు ప్రార్థిస్తావు, నువ్వు కష్టపడతావు, కన్నీరు గారుస్తావు, ఉపవాసాలు ఉంటావు, టీవీ ముందు కూర్చున్న సమయం అంతా దేవుని ముందు కూర్చుంటా, ముచ్చట్లు చెప్పే సమయం అంతా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తా. ఈరోజు ఆ బిడ్డలు చనిపోవటానికి కారణం ఐగుప్తీయులు కాదు, కన్న తల్లిదండ్రులే. కన్న తల్లిదండ్రులే. నీవు నిజముగా న్యాయాధిపతిగా ఉన్నట్లయితే శత్రువు వచ్చేవాడా? రాలేడు కూడా. ఒత్నియేలు బ్రతికి ఉన్నంత వరకు శత్రువట రాలేకపోయాడట. అక్కడ రాయబడి ఉన్నది. ఆ తదుపరి ఒత్నియేలు మృతి పొందెను. ఒత్నియేలు ఉన్నంత వరకు 40 సంవత్సరాలు దేవుని నెమ్మదిచ్చాడు. నీవు బ్రతికి ఉండగా దేవుడు నీ కుటుంబానికి నెమ్మది ఉంచాలి అంతే. ఏ శత్రువు కూడా రావటానికి వీల్లేదు. ఏ శత్రువు కూడా నీ కుటుంబం మీదకి రావాలంటే నిన్ను చూసి భయపడాలా. అక్కడ ప్రార్థించేటువంటి ఒక యోధురాలు ఉన్నది అని అనుకోవాలా. మాట చెప్తానండి. సమూయేలు 2వ గ్రంథములో 17వ అధ్యాయములో హూషై అని ఒక అతను ఉన్నాడు. దావీదు యొద్దకు అహీతోపేలు వచ్చి, అయ్యా, దావీదు బలహీనంగా ఉన్నాడు, అబ్షాలోము నేను
కొంతమంది సైన్యాన్ని తీసుకొని వెళ్ళి దావీదును ఓడిస్తాను, అవసరమైతే దావీదును చంపేస్తాను, అబ్షాలోము యొక్క రాజ్యము పూర్తిగా నీదైపోయింది అని అంటాడు. ఆ విషయం అబ్షాలోముకి చాలా బాగా నచ్చింది. నిజమే కదా, దావీదు చనిపోతే పూర్తిగా నేనే కదా రాజుని, ఇక దావీదు అడ్డం లేకపోతే నాకు అడ్డమేముంది, అలాగే జై నాయన అహీతోపెలు అంటాడు. ఆ తర్వాత ఒక మాట ఆలోచించుకొని ఈ విషయం గురించి హోషై అనేటువంటి వ్యక్తిని అడుగుదాం అని అనుకొని హోషైని పిలిపించి హోషైని అడుగుతాడు, అయ్యా అహీతోపెలు ఇలాంటి ఆలోచన చెప్పాడు, మరి యుద్ధానికి వెళ్ళమంటావా వద్దా అని అడుగుతాడు. అప్పుడు హోషై అంటాడు, అబ్షాలోమా, దావీదు గురించి నీకేమైనా తెలుసా? దావీదు ఎలాంటి వాడో తెలుసా? దావీదు యుద్ధం చేసినప్పుడు నువ్వు ఎప్పుడన్నా చూసావా? దావీదు యుద్ధం చేసినప్పుడు మేము కన్నులారా చూసాం. దావీదు యుద్ధం ఎలాగ చేస్తాడో నీకు తెలియదేమో, దావీదు ఎలాంటి వాడో నీకు తెలియదేమో. దావీదు తన ప్రజలకు సమస్య వస్తే, దావీదు తన కుటుంబానికి సమస్య వస్తే, దావీదు తన కుటుంబ పక్షాన్ని ఎలా నిలబడతాడో తెలుసా? అడవిలో, గుర్తుపెట్టుకో, అరణ్యములో పిల్లలను పోగొట్టుకొనినటువంటి ఎలుగుబంటితో సమానం దావీదు అంటాడు. దేనితో సమానం అండి? పిల్లలను పోగొట్టుకొనిన ఎలుగుబంటితో సమానం దావీదు. అబ్షాలోము, నీకు దావీదు గురించి తెలియదు. దావీదు మీద యుద్ధానికి వెళుతున్నావేమో, దావీదును ఓడిస్తాను అనుకుంటున్నావేమో, నీ వలన కాదు, పిల్లలను పోగొట్టుకున్న ఎలుగుబంటితో సమానం. దావీదు కానీ చెలరేగాడు అంటే నీవు కానీ నీ రాజ్యము కానీ ఉండదు నాయన, ఆ ఆలోచన మానుకో అంటాడు. ఇలాంటి మాట నీ గురించి చెప్పాలి సాతాను. హల్లెలూయా. సాతాను నీ గురించి చెప్పాలి. నీ కుటుంబం మీదకి సాతాను ఏ శ్రమ తేవాలనుకున్నా కానీ, ఏ సమస్యను తీసుకొని రావాలనుకున్నాను కానీ, ఆ కుటుంబంలో న్యాయాధిపతి ఒకడు ఉన్నాడు. ఆడున్నంత వరకు నేనేమి కూడా చేయలేను అని నీ గురించి సాతాను చెప్పాలా? ఒత్తిడియేలు బ్రతికి ఉన్నంత వరకు ఆ దేశానికి సమాధానమే కానీ నెమ్మదే కానీ ఏ సమస్య రాలేదట. ఒత్తిడియేలు చనిపోయిన తర్వాత వచ్చిందట. నీవు బ్రతికున్నంత వరకు, నీ కంఠములో ప్రాణం ఉన్నంత వరకు నీవు సమాధానాన్ని తీసుకొని రావాలి. ఆరంభం మాత్రమే కాదు, నీ కళ్ళు అంతమును కూడా చూడాలి. దేనికోసమైతే నువ్వు పోరాడుతున్నావో, దేనికోసమైతే నువ్వు ప్రార్థిస్తున్నావో, దేనికోసమైతే నువ్వు ప్రయాసపడుతున్నావో, నీ కుటుంబానికి ఏది అందనటువంటి ద్రాక్ష వలె ఉన్నదో దానిని అందించేవాడిగా, దానిని నీవు సమకూర్చేవాడిగా నీవు ఉండాలి. నీవు అంతాన్ని చూసేవాడివిగా నీవు ఉండాలి. అదే సొలొమోను అంటున్నాడు, కార్య ఆరంభము కాదు నాయన మేలు. ఎవడైనా చేస్తాడు కార్య ఆరంభం, కానీ కార్య అంతమే మేలు అంటున్నాడు. మేలు చూసేవారిగా ఉంటారా? అంతము చూసేవారిగా ఉంటారా? ఆరంభం చూసేవారిగా ఉంటారండి? అమ్మ, ఎలా ఉండాలి? కార్యము యొక్క అంతము చూసేవారిగా ఉండాలి. మరొక సందర్భాన్ని చెప్పిన మాట నేను ముగిస్తాను. అపోస్తుల కార్యములో యేసుక్రీస్తు ప్రభువారు ఆరోహణమైన తర్వాత శిష్యులందరూ కూడా ప్రార్థించాలి అని అనుకుంటారు. కొంతమంది శిష్యులు, యేసు ప్రభు చనిపోయాడు కదా, ఇక నేను చేపలు పడతానికి పోతాను అనుకుంటాడు ఒక ఆయన. పేతురా, నువ్వు చేపలు పడతానికి పోతే నేను కూడా నీతో పాటు వస్తానంటాడు ఇంకొక ఆయన. ఇలా రకరకాల ఆలోచనలు కలిగి ఉన్నారు. కానీ ఏమైందో తెలియదు, కానీ అందరూ ప్రార్థించాలనుకున్నారు. మేడగదిలోకి వెళ్ళారు. మేడగదిలోకి వెళ్ళిన తర్వాత ప్రార్థన ప్రారంభం చేశారు. మీకులాగే ఉపవాసాలుండి. ఒకరోజు అయిపోయింది, 2 రోజులు అయిపోయింది. కడుపు మార్చుకొని మోకరించి కన్నీరు కార్చి, ప్రభువా నీ ఆత్మతో మేము నింపబడాలి, నీ శక్తితో మేము నింపబడాలి అని ప్రార్థన చేస్తున్నారు. అయ్యా, మేము కార్యమును ఆరంభించాము, కార్యము యొక్క అంతము చూడాలి. మేము కార్యము అంతము చూసే వారి వల్లే మేము ఉండాలి, కానీ కార్య ఆరంభం చూసే వారిగా కాదయని
ప్రార్థన చేయటం ప్రారంభించారు. వాళ్ళలో స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు. అందరూ కలిసి ఏక మనస్సుతో ఏక ఆత్మ కలిగి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఏమీ తింటం లేదు, ఏమీ తాగటం లేదు. ప్రతిరోజు ప్రార్థనే. ప్రతి ఉదయం నుంచి ప్రతి రాత్రంతా కూడా మోకరించి కన్నీరు కాచి ఒకరి తర్వాత ఒకరు ప్రార్థన చేస్తూనే ఉన్నారు. ఒక రోజు చేశారు కానీ పైనుంచి ఆత్మ రాలేదు, ఏమీ రాలేదు. నిరుత్సాహపడ్డా. 2 రోజులు చేశారు, మోకరించి ప్రార్థన చేశారు. మోకరించినప్పుడు మోకాళ్ళు నొప్పి వస్తున్నా కానీ, కడుపు కాలుతున్నా కానీ, ఇదిగో ఆకలి వేస్తున్నా కానీ, ఆకలిని చంపుకొని కడుపు కాలుతున్నటువంటి కడుపుతో బిగ్గరగా ప్రభు యొక్క సన్నిధిలో ఉపవాసం అండి. ప్రభువా, నీ ఆత్మతో మేము నింపబడదుమో గాక, నీ ఆత్మ మాకు వచ్చును గాక అని ఏకరీతిగా ప్రార్థిస్తూ ఉన్నారు అందరూ కలిసి కూడా. ఇక లోకం వైపు చూడటల్లా, సమస్యల వైపు చూడలా, కుటుంబాల వైపు చూడలా. వారి యొక్క ఉద్దేశం ఏంటో తెలుసా? వారి లక్ష్యం ఏంటో తెలుసా? దేవుని ఆత్మతో నింపబడాలి. అదే వారి లక్ష్యం. ఈరోజు ఉపవాస ప్రార్థనకు వచ్చినటువంటి మీ లక్ష్యం ఏంటో తెలుసా? నీ కుటుంబానికి నెమ్మది తేవాలి, ఏదో ఒకటి సాధించాలి, ఆరంభం కాదు అంతాన్ని చూడాలి అనేటువంటి ఉద్దేశంతో మనం ఇక్కడికి వచ్చాం. ఆ ఉద్దేశంతో వచ్చినటువంటి మనం చూడాల్సిందేంటో తెలుసా? లక్ష్యాన్ని చూడాలి, అంతాన్ని చూడాలి, ఆరంభాన్ని కాదు, లోకాన్ని కాదు, లోక ఆశల వైపు కాదు. ఇదిగో వారందరూ కూడా లోక ఆశలన్నిటినీ పక్కన పెట్టేశారు. 2 రోజులు అయిపోయింది, దేవుని ఆత్మ కుమ్మరించబడలా. అలాగే నిరుత్సాహపడలా. మరొక రోజు వచ్చారు, మరలా మేడగదికి వచ్చారు, మరలా ప్రార్థన ప్రారంభించారు. ఒకరి తర్వాత ఒకరు ప్రార్థిస్తూనే ఉన్నారు. ప్రార్థన ఆగటం లేదు. ప్రార్థన ధూపం వల్ల ఆకాశానికి అంటుతూ ఉన్నది. ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆసక్తి కలిగి, ఎంతో తృష్ణ కలిగి దేవుని సన్నిధిలో బిగ్గరగా వారి ప్రార్థన ఆకాశమునకు అంటూ రీతిలో ప్రార్థిస్తూనే ఉన్నారు. 3 రోజులు కూడా అయిపోయినాయి కానీ ఏ లాభం లేదు. ప్రార్థనకు సమాధానం రాలే. 4 దినాలు అయిపోయినాయి, ప్రార్థనకు సమాధానం రాలేదు. 5 దినాలు అయిపోయింది, ప్రార్థనకు సమాధానం రాలేదు. అదే మనమైతేనా? ఇన్ని రోజులు ప్రార్థన చేసాము, ఎంత ఉపవాసం ఉన్నాము, దేవుడు మాట్లాడతలేదు, దేవుని సమాధానం తేవట్లేదు. ఇంకా ఎందుకు ఈ భక్తి, ఇక ఎందుకు ఈ ప్రార్థన, ఇక ఎందుకు మందిరానికి ఈ సమస్య తీర్చబడతలేదని కాడిని కిందేసి వెళ్ళిపోతాం మనం. వాళ్ళు అట్టంటోళ్ళు కాదండో, అంతాన్ని చూడటానికి నిర్ణయించుకున్న వాళ్ళు, అంతాన్ని చూడాలని బలంగా ఆశపడిన వాళ్ళు, ఎట్టి పరిస్థితుల్లో అంతము చూడకుండా ఇక్కడి నుంచి వెళ్ళటానికి వీల్లేదు అని నిర్ణయించుకున్నటువంటి వాళ్ళు. ఏదో ఒకటి సాధించాలి, ఉపవాస ప్రార్థనకు వచ్చాము కాబట్టి మేము ఇక్కడి నుంచి వెళ్ళే లోపు ఏదో ఒకటి సాధించి వెళ్ళాలి కానీ ఒట్టి చేతులతో ఇంటికి వెళ్ళే వారిగా మేము ఉండకూడదు అని బలంగా నమ్మారు. 5 రోజులు అయిపోయింది, 6వ రోజు కూడా వచ్చారు. 6వ రోజు కూడా కడుపును మార్చుకొని ప్రభు సన్నిధిలో నిలబడ్డారు. మోకరించి కన్నీరు గారుస్తున్నారు. ప్రభు, 5 దినాలు అయిపోయినాయి నాయన, ఈ రోజైనా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోయ్యా, ఈ రోజైనా మమ్మల్ని ఆశీర్వదించయ్యా, ఈ రోజైనా నీ అగ్ని చేత మమ్మల్ని కాల్చయ్యా, నీ ఆత్మతో నింపయ్యా అని ప్రార్థిస్తూ ఉన్నారు. 6 రోజు కూడా ఏమీ జరగలేదు. 6 రోజులు అయిపోయినాయి, 7 దినాలు అయిపోయినాయి. 7 అంటే పరిశుద్ధ గ్రంథంలో బట్టి ఆశీర్వదింపబడిన రోజు అని. ప్రభువా, ఈరోజు కూడా మమ్మల్ని ఆశీర్వదిస్తామని ఎంతో ఆశతో దేవుని సన్నిధికి వచ్చినా కానీ ఆ దినము కూడా ప్రార్థనకు సమాధానము రాలా. 8 రోజులు అయిపోయినాయి, ప్రార్థనకు సమాధానము రాలా. 9 దినాలు అయిపోయినాయి, ప్రార్థనకు సమాధానము రాలా. పైనుంచి ఆన్సర్ రావటం లేదని వీళ్ళు ఆ గదిని విడిచిపెట్టడం లేదు. ఆ గదిని పట్టుకొని ఉన్నారు, ఆ గదిలోనే మోకరిస్తున్నారు. ప్రార్థనకు సమాధానం వచ్చినంత వరకు లెగవటానికి కూడా వీల్లేదనుకున్నారు. కడుపులో మాడుతున్నప్పటికీ కూడా, ఇదిగో అపవాది అనేవాడు శోధిస్తున్నప్పటికీ కూడా, ఎన్నో శోధనల చేత వాళ్ళని వంచాలని, వాళ్ళని అక్కడి నుంచి లేపాలని ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఇంచి కూడా కదల్ల వాళ్ళు దేవుని వైపే చూస్తున్నారు. శరీరం అంటుంది, పేతురా నీకు ఆకలేయటం లేదా? యోహానా నీకు ఆకలేయటం లేదా? ఆంధ్రయ్య నీ పరిస్థితి ఏంటి? అమ్మలారా మీ పరిస్థితి ఏంటి? మీకేం పనులు లేవా? మీరు ఎంత ప్రార్థించినా ఏం ఉపయోగం? అక్కడి నుంచి సమాధానం రాదా? ఎందుకు మీరు సమయాన్ని వృధా చేసుకుంటున్నారు? ఎందుకు కష్టపడుతున్నారు? ఎందుకు కడుపులు మార్చుకుంటున్నారు? సమాధానం రాదు. ఆ దేవుడు సమాధానం ఇచ్చేవాడు కాదు, లెగవండి అని శోధిస్తున్నప్పటికీ కూడా ఆ శోధనల వెంటల్లా
ఆడి మాట పట్టించుకోవటల్లా, శరీరం మాట పట్టించుకోవటల్లా, ఎంత ప్రయత్నించినా కానీ వాడి మాట విననగాక వినటల్లా. 9 రోజులు అయిపోయాయి. 10వ రోజు వచ్చారు, దేవుని సన్నిధిలో మోకరించారు. అందరూ ఏకరీతిగా ప్రార్థిస్తున్నారు. కళ్ళు మూసుకొని కన్నీరు గారుస్తూ మోకరించి అక్కడున్నటువంటి 120 మంది ప్రభు సన్నిధిలో, ప్రభువా ఈ రోజైనా సరే నీ ఆత్మచేత మేము నింపబడాలి, ఈ కార్యం యొక్క అంతము చూడాలి, ఎందు నిమిత్తమైతే ఇక్కడికి వచ్చామో అది చూచితేనే కానీ మేము ఇక్కడి నుంచి లెగము నాయనా. అయ్యా ఈ రోజైనా మమ్మల్ని దర్శించు ప్రభు అని ప్రార్థిస్తూ ఉన్నారు. కళ్ళు తెరవకుండా దేవుణ్ణి చూస్తూ మన నేత్రాలతో యేసయ్య వైపు చూస్తూ, ప్రభువా ఆశీర్వదించు, నీ ఆత్మతో నింపు అని ప్రార్థిస్తూ ఉండగా 10వ దినాన ఇదిగో దేవుని సన్నిధిలో వారు మోకరించి ప్రార్థిస్తూ ఉండగా 10వ దినాన ఆకాశం నుంచి దేవుని ఆత్మ అగ్ని జ్వాలలుగా విభాగించబడి ఒక్కొక్కరి మీద వ్రాలిందట. హల్లెలూయా. 10వ దినాన వారు కార్యము యొక్క అంతాన్ని చూశారు. దీనికోసమే వాళ్ళు అక్కడికి వచ్చింది. దీనికోసమే ముచ్చట చెప్పుకోవటానికి రాలా, ఒకరి గురించి ఒకరు అడగటానికి రాలా, సమయాన్ని వేస్ట్ చేసుకోవట్లా. సమయం ఉన్న కాలం అంతా కూడా దేవుని సన్నిధిలో ప్రార్థించటానికి ఉపయోగించారు కానీ, దేవునితో మాట్లాడటానికి ఉపయోగించారు కానీ, దేనికోసమైతే వచ్చారో దాన్ని సాధించే విధముగా ప్రవర్తించారే కానీ మరొక ఆలోచన వారికి లేదు. కార్యం అంతము చూడాలనుకున్నారు, ఆరంభం చేశారు. 10 రోజులైంది, అయినా కానీ వారు అక్కడి నుంచి లేచి వెళ్లకుండా కార్యం అంతము చూసే వరకు మోకరించి ప్రార్థిస్తూనే ఉన్నారు. ఆఖరికి కార్యం అంతము చూశారు. ఇలా ఉండాలి నీవు నీ కుటుంబానికి. ఏదో ఒకటి సాధించేదానిగా ఉండాలి నీవు. ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి, నీ కుటుంబంలో ఎన్నో కష్టాలు ఉన్నాయి. దేవుని చేత నింపబడాల్సిన అవసరం నీకున్నది. దేవుని ఆశీర్వాదాలతో నింపబడాల్సిన అవసరం నీ కుటుంబానికి ఉన్నది. ఇప్పుడు కూడా నువ్వు ప్రార్థించకపోతే, ఇప్పుడు కూడా నీ కుటుంబానికి నీవు న్యాయాధిపతిగా ఉండకపోతే, నీ కుటుంబం అల్లాడిపోతూ ఉంటే, కష్టాల్లో అడిగి ఉంటే, ఎంతో ఇబ్బందులు పడుతుంటే, కన్నీరు గరుస్తుంటే, ఒక తల్లిగా, ఒక తండ్రిగా, ఒక అన్నగా, ఒక సోదరిగా నీవు న్యాయాధిపతిగా దేవుడు నేను నియమిస్తే నువ్వు ఆరంభం చూసి వాడిగా ఉంటుంటే ఏం ఉపయోగం నీ వలన? నువ్వు కార్యం అంతము చూడాలి. నువ్వు దేనికోసమైతే ప్రార్థిస్తున్నావో ఆ ప్రార్థన నెరవేర్చబడాలి. అప్పటిదాకా నువ్వు పోరాడుతూనే ఉండాలి, ప్రార్థిస్తూనే ఉండాలి, కన్నీరు గారుస్తూనే ఉండాలి. అప్పుడు కదా మనకు మేలు, అప్పుడు కదా మనకు సంతోషం, అప్పుడు కదా నీ కుటుంబం దీవించబడేది. నువ్వు అట్టొచ్చిట్టుపోతే, ఏ కార్యము జరగకపోతే ఏమన్నా ఉపయోగం ఉంటుందా ప్రార్థన వలన? ఈ 3 దినాలు ఉపవాసం ఉంటున్నాం. 3 2 గారు 3. ఈ ఉపవాస ప్రార్థన అయిపోయే సమయానికల్లా నువ్వు సాధించాలి ఏదో ఒకటి. దేనికోసమైతే నీవు ఇక్కడికి వచ్చావో అది నీవు సాధించే వెళ్ళాలి కానీ సాధించకుండా వెళ్ళకూడదు అని బలమైన నిర్ణయం తీసుకొని ప్రార్థించండి. తప్పకుండా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, తప్పకుండా ఆశీర్వదిస్తాడు. ఇందాక చదువుకున్నారు ఒక మాట, యోవేలు గ్రంథంలో చదివారు. ఎవరికి తెలుసండి ఆయన కనికరించకుండా ఉంటాడని? తప్పకుండా కనికరిస్తాడు. నా జీవితంలో జరిగిన ఒక సంఘటన చెప్పిన మాటలు ముగిస్తాను. అది 2004వ సంవత్సరం, ఇంటర్మీడియట్ చదువుతున్నాను. అప్పటి వరకు లైఫ్ చాలా సంతోషంగా ఉంది. స్కూల్లో చదువు ఆగిపోయి కాలేజీలో జాయిన్ అయ్యాను. స్వేచ్ఛ వచ్చేసింది. అడిగేవారు లేరు, చదువుతున్నావా చదవట్లేదా అని. అడిగే ఆలోచన కూడా వాళ్ళకి లేదు. పెద్దగా వాళ్ళు చదువుకోలే, తల్లిదండ్రులు. నా ఇష్టం, వెళితే వెళ్ళేవాడిని, లేకపోతే లేదు. ఇష్టానుసారంగా తిరిగేవాడిని, ప్రతిరోజు సినిమాలకు వెళ్ళేవాడిని, కాలేజీ ఎగ్గొట్టేవాడిని. కష్టపడి మా నాన్న ఆటో డ్రైవర్, రెక్కలు బుక్కలు చేసుకొని రక్తాన్ని చెమటగా మార్చి రూపాయి సంపాదించి బిడ్డలను చదివించుకుందామని పల్లెల్లో నుంచి, గ్రామంలో నుంచి గుంటూరు పట్టణానికి తీసుకొని వెళ్ళాడు. వారెంతో కష్టపడి రూపాయి కూడబెట్టి కాలేజీ ఫీజు కడుతున్నారు. అది మనకు అనవసరం. వాళ్ళ కష్టాన్ని పట్టించుకోలే.
వాళ్ళ ప్రయాసను పట్టించుకోలే. మన ఇష్టం, స్వేచ్ఛ కావాలి, సంతోషం కావాలి అని కాలేజీ మానేసి ఇష్టానుసారంగా తిరుగుతూ ఉండేవాడిని. నా మార్కులు చెప్తానండి, నవ్వుతారు. 6 సబ్జెక్టుల్లో 47 వచ్చినాయి. 470కి 47 వచ్చినాయి. ట్విస్ట్ ఏంటంటే తెలుగులో 0 వచ్చినాయి. తెలుగులో అది నా చదువు. మార్కులు చూసి కళ్ళముటి నీళ్ళు ఆగట్ల తల్లిదండ్రులకి. చాలా బాధ పెట్టా. వాళ్ళ ప్రయాస అంతా బూడిదలో పోసిన పన్నీరు చేశా. ఇటు రోజు కాలేజీకి వెళ్తున్నాడు అనుకుంటున్నారు వాళ్ళు. మా అబ్బాయి బాగా చదువుకుంటున్నాడు అనుకుంటున్నారు. వాళ్ళకి తెలియదుగా మనం వేసే వేషాలు అక్కడ. అప్పుడు అనుకునేవాడిని లైఫ్ అంతా ఇలాగే ఉంటుందేమో అనుకునేవాడిని. ఎంత అడిగితే అంత ఇచ్చేవాళ్ళు. ఆ డబ్బులు తీసుకొని సినిమాలు చూసేవాడిని. కాలేజీ మానేసి గుంటూరు రోడ్లన్నీ తిరిగేవాడిని. లైఫ్ అంతా ఇలాగే ఉంటుందేమో అనుకున్నా. ఎంత సంతోషంగా ఉంటుందేమో అనుకున్నా. జీవితాంతం కూడా ఇలాగే ఉంటే ఎంత బాగుండు అనిపించింది. ఇలాంటి లైఫ్ కావాలి అనుకున్నా. ఎప్పుడు ఊహించలా నా జీవితము మార్చబడిద్ది అని. ఎప్పుడు అనుకోలా నేను కన్నీరు కాచే రోజులు వస్తాయని. ఎప్పుడు అనుకోలా నేను మూలన కూర్చొని బాధపడేటువంటి దినాలు వస్తాయని ఊహించలేకపోయా. సంతోషంగానే ఉంటుంది అనుకున్నా. లైఫ్ అంటే ఇలాగే ఉంటుందేమో, ఇంతకు మించి ఉంటుందేమో అని ఆలోచించుకున్నా, ఆశపడ్డా. దినాలు రానే వచ్చాయి. 2004లో కాలేజీకి వెళుతున్న రోజు 2nd ఫ్లోర్ మెట్లు ఎక్కాలి. ఆ మెట్లు ఎక్కుతూ ఉంటే నడవలేకపోతున్నా, మరొక మెట్టు ఎక్కలేకపోతున్నా. ఎంతో కష్టపడి ఆ మెట్టుల పక్కన ఉన్న గోడ పట్టుకొని కష్టంగా నడిచి లోపలికి వెళ్ళి కూర్చున్నా. అర్థం కాలే ఏంటో. కాలేజీలో లెక్చరర్ బోర్డు మీద రాస్తూ ఉంటే అతను ఇటు రాస్తూ ఉంటే నేను ఇటు చూస్తున్నా. బాయ్ ఏంటి అటు చూస్తున్నావు అంటే, కాదండి నేను మీకెళ్ళే చూస్తున్నాను అని అంటున్నా. కాదు నువ్వు అటు చూస్తున్నావు అంటున్నాడు ఆయన. ఆయనకు అర్థం కావట్లా, నాకు అర్థం కావట్లా. నాకు బోర్డు ఇటు కనపడుతుంది. ఒక్కొక్కరు ఇద్దరిద్దరులా కనపడుతున్నారు. ఇటు చూడాలో తెలియట్లా, అటు చూడాలో అర్థం కావట్లా. కన్ను రెప్పలు వాలిపోతూ ఉన్నాయి. ఒక్కొక్కరు ఇద్దరిద్దరులా కనపడుతూ ఉన్నారు. నడవటానికి శక్తి లేదు, ఓపిక లేదు, ఏమిటో అర్థం కావటం లేదు. డాక్టర్ దగ్గరకు వెళ్ళమన్నాడు లెక్చర్. అప్పుడప్పుడే నా ఫ్రెండ్ని తీసుకొని గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళా. అక్కడికి వెళితే డాక్టర్ నన్ను చూసి వెంటనే నీవు మీ అమ్మా నాన్న తీసుకొని రా అన్నాడు. ఏం జరిగిందో కూడా చెప్పలా. వెంటనే మా ఫ్రెండ్ని పంపిస్తే వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చారు. డాక్టర్ చెప్పాడు, అయ్యా మీ అబ్బాయికి మైస్థీనియా గ్రావిస్ వచ్చింది, కండరాల బలహీనత వచ్చింది, నరాల బలహీనత వచ్చింది. కొద్ది రోజుల్లో మీ అబ్బాయి బాడీలో ఉన్నటువంటి ఎనర్జీ అంతా కోల్పోయి చచ్చిపోతాడు అని చెప్పారు. ఒక్కొక్కటే ఏడుపు. దండం పెడతామండి, బిడ్డను బాగు చేయండి. వాడి మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాం, బాగా చదివించాలనుకున్నాం. పల్లెటూరు నుంచి తీసుకొచ్చాం, ఆ ఊర్లో గొప్పగా చెప్పుకున్నాం. మా బిడ్డను చదివించి తీసుకొస్తావని ఎన్నో ఆశలు పెట్టుకున్నామయ్యా. ఎంత ఖర్చు అయినా పర్వాలేదయ్యా, వీడు బతకాలి అని ప్రాధేయపడ్డారు. నేను చేసేది ఏమి లేదమ్మా. లక్షల్లో ఒకడికి వస్తుంది. అందులో ఇంకా గుంటూరుకి వైద్యం కూడా రాలేదు. అమితాబ్ బచ్చన్కి వచ్చింది రోగం, చాలా కఠినమైన రోగం అని చెప్పారు. గుంటూరులో ఉన్న హాస్పిటల్ అన్నీ వెళ్ళాం. ఎక్కడికి వెళ్ళినా ఇదే మాట. ఇది కాదని బెంగళూరు తీసుకెళ్ళాడు మా నాన్న. బెంగళూరు నిమ్హాన్స్ హాస్పిటల్ చూపించాడు. అక్కడికి వెళ్ళినా ఇదే మాట. నిరుత్సాహం, ఏం చేయాలో తెలియట్లేదు. చీకటైపోయింది. మెడిసిన్ ఇచ్చారు. ఆ మెడిసిన్ వాడటం వలన రోగం తగ్గలేదు కానీ ఇంకొంచెం పెరిగింది. కళ్ళకు పొరలు వచ్చేసాయి, కను చూపు పోయింది.
చదువు ఆగిపోయింది. ఒక మనిషిని గుర్తించలేని పరిస్థితి. ఎవరో నా కళ్ళ ముందు అలా వెళ్తున్నాడు అని తెలుస్తుంది, కానీ అతను ఫలానా వ్యక్తి అని గుర్తించలేని పరిస్థితి. పూర్తిగా చదువు ఆగిపోయింది. ఆర్థిక సమస్యలు ఎక్కువైపోయాయి. ప్రతిరోజు మెడిసిన్ వాడితేనే నిలబడగలను. మా నాన్న సంపాదన తక్కువ. ఎంత కష్టపడినా కానీ 200, 300 సంపాదించలేని దినాలు ఆ దినాలు. ఉన్న సొంత ఆటో ఫైనాన్స్ కట్టలేదని తీసుకొని వెళ్ళారు. మెడిసిన్ కొనటానికి, ఇంట్లో ఇల్లు జరగటానికి డబ్బు లేదు. ఎంత కష్టపడుతున్నా వచ్చిన సంపాదన చాలతల్లా. ఇంటిలో ఉన్నటువంటి ఇత్తడి బిందెలు తాకట్టు పెట్టి మెడిసిన్ తెచ్చిన రోజులు, బియ్యం కొనుక్కునే రోజులు. నా వలన చాలా బాధపడుతున్నారు కుటుంబం, చాలా దుఃఖపడుతున్నారు. కానీ ఎప్పుడు నాకు అలాగా బాధపడుతున్నట్టుగా కనపడకుండా దాచిపెట్టుకునేవాళ్ళు. నీకేం కాదయ్యా, నువ్వు బతుకుతావు, మేము బతికించుకుంటావని ప్రోత్సహించేవాళ్ళు. కష్టాలు ఎక్కువైపోయాయి. తిండి తినని పరిస్థితి వచ్చేసింది. చదివించలేని పరిస్థితి వచ్చేసింది. ఎంతో ఆశపడి చదివించుకోవాలని ఎక్కడికి తీసుకొస్తే నా వలన ఆశలు ఆశలు అయిపోయాయి. నన్ను మాత్రమే కాదు, నా చెల్లెల చదువు కూడా ఆపేసాడు డబ్బు లేక. మా తమ్ముడు కూడా ఆగిపోమన్నాడు. మా అమ్మ బతిమలాడితే గవర్నమెంట్ స్కూల్లో పడేశారు. చదివితే చదువు, లేకపోతే లేదన్నట్టుగా సమస్యలు ఎక్కువైపోతూ ఉన్నాయి. డబ్బులు లేవు. కనీసం ఒక 500 కూడా దొరకని పరిస్థితి ఆ రోజుల్లో మెడిసిన్ కొట్టడానికి. తన రక్త సంబంధుల దగ్గరకు వెళ్ళాడు, బంధువుల దగ్గరకు వెళ్ళాడు. ఒక 500 తీసుకొచ్చి బిడ్డను హాస్పిటల్కి తీసుకెళ్దామని వాళ్ళ దగ్గరకు వెళ్ళి ఒక 500 ఇవ్వండి అని అడిగితే ఎవరు మా దగ్గర ఉన్నాయని సాయం చేసిన వాళ్ళు లేరు. మా నాన్న ఇంటికి వచ్చి, నేను ఎంతో ఆశపడుతూ ఉన్నా, ఈరోజు హాస్పిటల్కి తీసుకెళ్తాడేమో, ఈరోజు నాకు వైద్యం చేపిస్తాడేమో, చెకప్ చేపిస్తాడేమో, డబ్బులు తీసుకొచ్చాను మా నాన్న కోసం ఎదురు చూస్తూ ఉన్నా. ఒట్టి చేతులతో ఇంటికి వచ్చాడు. నాన్న, డబ్బులు అందయ్యా, ఈరోజు హాస్పిటల్కి తీసుకెళ్తావు, నన్ను చెకప్ చేపిస్తావు, కళ్ళు కనపడతలేదు నాన్న, జీవితం మీద విరక్తి పడుతుంది నాన్న, బ్రతకాలని ఉంది నాన్న, నన్ను బ్రతికించండి నాన్న, నాకు చెకప్ చేయించండి నాన్న, ఇప్పుడు బాగా చదువుకుంటాను నాన్న, మీరు చెప్పినట్టుగా వింటాను నాన్న, నన్ను కాపాడండి నాన్న. ఎంత ప్రాధాయపడి అడుగుతున్నప్పటికీ కూడా ఏమీ చేయలేనటువంటి స్థితిలో ఉండి రిక్తుడిగా వచ్చి డబ్బులు అందలేదయ్యా, ఎవరు ఇవ్వలేదని. నా పరిస్థితి ఇంతేనన్నా అన్నట్టు కింద కూర్చొని ఏడుస్తున్న నన్ను 2 చేతులు పట్టుకుని పైకి లేపి నా కన్నీళ్ళు తుడిచి, ఆడిపోతా, అవసరమైతే నా కిడ్నీలు అమ్మైనా సరే నేను బతికించుకుంటా అన్నాడు. సమస్యలు ఎక్కువైపోతూ ఉన్నాయి. ఒంట్లో ఓపిక లేదు, నిరుత్సాహం వచ్చేసింది, జీవితం మీద విరక్తి పుట్టేసింది, మెడిసిన్ వాడలేకపోతున్నాను. కుటుంబంలో నా వలన అన్ని సమస్యలే. చెల్లి చదువు ఆగిపోయింది, తల్లిదండ్రులు ఎంతో బాధపడుతున్నాడు, ఆటో పోయింది, ఎత్తడి బిందెలు అమ్మేసుకుంటున్నారు, ఇంట్లో జరగట్లేదు, వాళ్ళు తిండి మాని నాకు తిండి పెడుతున్నారు, పరిస్థితి ఏంటో అర్థం కావట్లా. ఎక్కడికి వెళ్ళినా బ్రతుకుతావని ఒక్కడు చెప్పట్లా, నువ్వు బాగుపడతావా అని ఒక్క డాక్టర్ చెప్పట్లా, నువ్వు చచ్చిపోతావనే వాళ్ళే కానీ నువ్వు బ్రతుకుతావు అని ఎవరు చెప్పట్లా. ఏం చేయాలి అర్థం కావట్లా, ఎక్కడికి వెళ్ళాలో తెలియట్లా, మార్గం లేదు, ఎటు చూసినా చీకటి, ఎటు చూసిన అంధకారమే, ఎటు చూసినా ప్రతిరోజు బాధలే. కనీసం కడుపు నిండా నవ్వుకొని, లేదా కడుపు నిండా తిని ఎన్ని రోజులైందో, నోటి నిండా నవ్వుకొని ఎన్ని రోజులైందో, కొన్ని నెలలు అయిపోయింది, చాలా బాధపడుతున్నా. ఇలాంటి పరిస్థితుల్లో ఇంకా ఉన్నాయి. ఒకరోజు మా నాన్న ప్రతిరోజు ఇంటికి వస్తే తిరిగి ఆటోకు వెళ్ళలేనేమోనని అద్దెకు ఆటో తీసుకొని 2 రోజులకు ఒకసారి, 3 రోజులకు ఒకసారి ఇంటికి వచ్చేవాడు. పగలు రేయి తేడా తెలియకుండా ఆటో నడుపుతూ ఉండేవాడు. అద్దె కట్టాలి, ఇంట్లో కుటుంబాన్ని పోషించాలి, నాకు మెడిసిన్ కొనాలి, చాలా కష్టపడ్డాడు.
ఒకరోజు ఇంటికి వచ్చి రాత్రి 10 గంటలైంది. 3 రోజుల తర్వాత ఇంటికి వచ్చాడు. వస్తా మెడిసిన్ తీసుకొచ్చాడు. స్నానం చేసి మా అన్నం పెడితే తింటున్నాడు. తింటా నిద్రపోతున్నాడు. చాలా బాధ అనిపించింది. నీ వలన ఏం ఉపయోగం కుటుంబానికి? ఎన్ని ఆశలు పెట్టుకున్నారా నీ మీద, ఎన్ని కలలు కన్నారా నీ మీద. నీ వలన తల్లిదండ్రులకు ఏమన్నా లాభం ఉందా? 1 రూపాయి సంపాదించిన వాడివి కాదు. ఇదిగో 100 మార్కులు తెచ్చుకొని నాన్న నాకు ఇన్ని మార్కులు వచ్చినాయి అన్న అని సంతోషపెట్టిన వాడివి కాదు. ఇష్టానుసారంగా తిరిగావు, నీ ఇష్టం వచ్చినట్టు నడుచుకున్నావు, రోగాన్ని తెచ్చుకున్నావు. రోగాన్ని తెచ్చుకొని కూడా వాళ్ళని బాధ పెడుతున్నావే. ఏమిరా నీ వలన ఉపయోగం నీ తల్లిదండ్రులకి? ఈరోజు తిండి తిప్పలు మాని నీ కోసం ఇంత కష్టపడాలని తండ్రి, ఇంత బాధపడాలని నీ వలన నీవు బతికుండి బాధపడుతున్నావు ఎందుకురా వాళ్ళని? చావు అని నా మనస్సాక్షి నన్ను గద్దిస్తుంది. నిజమే అనిపించింది. బ్రతికుండి బాధ పెట్టడం మంచిది కదా అనిపించింది. ఇక బ్రతికుండి వాళ్ళని బాధ పెట్టడానికి వీల్లేదనిపించింది. చచ్చిపోదామని నిర్ణయించుకుని రైల్వే ట్రాక్ మీదకి వెళ్ళి కూర్చున్నా. మోకరించి రైలు కోసం ఎదురు చూస్తున్నా. రైలు వచ్చి కుదిరితే బాగుండు. చచ్చిపోదాం. మహా ఇది 1 రోజు ఏడుస్తారు, లేదా 2 రోజులు ఏడుస్తారు, 1 వారం ఏడుస్తారు. ఆ తర్వాత మర్చిపోతారు. ఆ తర్వాత వాళ్ళు ఈ కష్టాల నుంచి బయటపడతారు అని నా మనస్సాక్షి నన్ను హెచ్చరిస్తూ ఉండగా రైలు కోసం ఎదురు చూస్తున్నాను చచ్చిపోదామని. ఇక చావే మార్గంగా కనపడుతుంది. ఇక మరొక మార్గం నాకు ఎక్కడా కనపడతల్లా, ఎటు చూసినా కనపడతల్లా. ఎంతోమంది దైవ సేవకులు ఇంటికి వచ్చి అయ్యా యేసయ్యని నమ్ముకోమని చెప్తే, నేను ఇంత కష్టాల్లో ఉంటే నువ్వెవడో నాయన యేసయ్య గురించి చెప్తావు, నీకే పని పట్టలేదా అనుకునేవాడు. నా తల్లి చెప్పింది వినలా, నా తండ్రి చెప్పాడు వినలా, ఎంతో మంది చెప్పారు వినలా, ఎప్పుడు ప్రార్థించలా, ఎప్పుడు దేవుని వైపు చూడలా. ఏ మార్గం కనపడుతున్నా రోజు నాకు చావే మార్గంగా కనపడింది. ట్రైన్ కోసం ఎదురు చూస్తున్నా, ట్రైన్ ఇంకా రావాలా. కళ్ళు మూసుకొని ఏడుస్తుంటే నా తల్లిదండ్రులు జ్ఞాపకం వస్తున్నారు. నేను చనిపోయినట్టుగా, ఇంటికి నా శవాన్ని తీసుకెళ్ళినట్టుగా. నా తల్లి నా తలను తన ఒడిలో పెట్టుకొని, అరే ఇది చూడటానికి నేను నిన్న 9 మాసాలు మోసింది. 9 మాసాలు మోసింది ఇలా చూడాలని కాదయ్యా. నువ్వు బాగా చదవాలని ఆశపడ్డామే, నిన్ను గొప్పవాడిని ప్రయోజకుడిని చేయాలని ఆశపడ్డామే. మాకంటే ముందుగా చనిపోయావేంటయ్యా? ఈ చేతులతోనే నీకు అన్నం పెట్టి ఈరోజు ఈ చేతులతో నీ శవం మీద మట్టి వేయాలని నేను అని బాధపడతా ఉంది. ఒక్కసారి లేచి అమ్మా అని పిలవరా అని నా తల్లి ఏడుస్తుంది. నా తండ్రి నా కాళ్ళ కాడ కూర్చొని, అయ్యా నా కిడ్నీ నమ్ముకొని బాగు చేసుకుంటాను చెప్పాను కదా, నా రెక్కలు మొక్కలు చేసుకుని నేను బతికించుకుంటాను చెప్పాను కదా, ఎందుకు ఇలాంటి పిచ్చి పని చేశావు? నేను బతికించుకుంటానని ఎన్నోసార్లు నీకు చెప్పాను కదా, ఎందుకురా ఇలాంటి పని చేశావు? ఒక్కసారి లేచి కళ్ళు తెరిచి నా నాన్నని నోరారో పిలవరా అని నా తండ్రి ఏడుస్తున్నాడు. నా చెల్లి నా తమ్ముడు పక్కన కూర్చొని, అన్నయ్య ఇక మేము ఎవరిని అన్నయ్య అని పిలవాలి, మా కోసం అన్న ఒక్కసారి లేచి నిలబడన్నయ్య అని వాళ్ళు ఏడుస్తున్నట్టు జ్ఞాపకం వస్తుంది. కళ్ళు తెరిచి చూస్తాను, మార్గం కనపడుతుందా? చావే మార్గంగా కనపడుతుంది. బతికుండి వాళ్ళని బాధ పెట్టడం ఇష్టం లేదనిపిస్తుంది. చావు కోసం ఎదురు చూస్తున్నా, ఏడుస్తూ కూర్చున్నా. ఆ సమయంలో నా యేసయ్య నాతో మాట్లాడాడు. హల్లెలూయా. బాయ్, నేను బతికించుకుంటా, నేను బతికిస్తా నిన్ను. నన్ను నమ్మావా, నన్ను నీవు విశ్వసించావా, నేను నిన్ను బతికిస్తా. ఈ సమస్య నుంచి నేను విడిపిస్తా. ఈ చీకటి నుంచి వెలుగులోకి నేను నడిపిస్తా. రా బయటికి రాని యేసయ్య మాట్లాడుతుంటే, నిజమేనా నాయన, నిజంగా బతికిస్తావా అని అడుగుతున్నా. నిజమయ్యా, నువ్వు చచ్చిపోవటానికి కాదు నిన్ను ఏర్పాటు చేసింది, నువ్వు బ్రతకాలి. నీకోసం నేను చనిపోయా 2000 సంవత్సరాల క్రితం. నీకోసం నేను చనిపోయా శిలువ మీద. నీ చావుని నేను అనుభవించా, నువ్వు బ్రతకాలి, బ్రతికించాలి అని దేవుడు ఆ రోజు పిలిస్తే
నమ్మి కిందకు వచ్చేసా. ఆ తర్వాత మా అమ్మ, నా కొడుకు బాగుపడాలంటే ఇక దేవుడే శరణం, ఇక దేవుడు బతికిస్తేనే ఇక వాడు బతుకుడు, ఇక దేవునితో తెలుసుకుందాం అని 40 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి అని అనుకుంది. 40 దినాలు ఒక్కటే, సహకరించేవాళ్ళు లేరు. 40 దినాలు ఉపవాసం చేసిన అనుభవం కూడా లేదు, ఎప్పుడూ చేయలే. ఏదన్నా చేస్తే ఎప్పుడన్నా ప్రార్థనకి వెళ్ళటమో, లేదా ఎప్పుడన్నా ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ప్రార్థన చేసుకోవటమే కానీ ఎప్పుడు ఇలా 40 దినాల ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన అనుభవం లేదు. కానీ ఒక ఆశ, ఒక తపన, బిడ్డను బతికించుకోవాలని బలమైన కోరిక తనను 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థించాలని పురికొల్పింది. కార్యాన్ని ఆరంభించింది. ఉపవాస ప్రార్థన ప్రారంభం చేసింది. ఒకరోజు గడిచింది. ఎంతో వేదనతో ఉంది, ఎంతో ఆకలేస్తుంది. అనుభవం లేదు కదా, శరీరం ఒకటి అన్నం తినట్టుంది. వాడు చచ్చాడు, వాడు మరణ అంచుల్లోకి వెళ్ళాడు. ఇప్పుడు నువ్వు వాడి కోసం ప్రార్థించేవద్దు, వాడు బతుకుతాడా ఏంటి? వాడు చస్తే ఏమన్నా, వాడు బతికితే నీకేమన్నా ఉపయోగమా? ఆ రోగంతోనే ఉంటాడు వాడు. వాడి కోసం ఎందుకు నువ్వు ప్రార్థన చేస్తున్నావు? వాడి కోసం ఎందుకు ఉపవాసం ఉంటున్నావు? వాడి కోసం ఎందుకు నీ శరీరాన్ని నలగొట్టుకుంటున్నావు? ఇదిగో ఆపు అని సాతాను ఎంత ప్రేరేపించినా కానీ సాతాను మాట వినదలుచుకోలే. కార్యం అంతము చూడాలనుకుంది. శరీరం ఎంత ప్రయత్నం చేసినా, సాతాను ఎంత ప్రయత్నం చేసినా, నా బిడ్డ బతకాలి, వాడు బాగుపడాలి, వాడు రక్షించబడాలి, వాడు మారు మనసు పొందుకోవాలి అని ఎంతో వేదనతో ప్రార్థన ప్రారంభం చేసింది. 2 దినాలు అయిపోయాయి, ప్రతిరోజు శోధనే. 3 దినాలు అయిపోయాయి, వారం అయిపోయింది, 10 రోజులు అయిపోయింది, 20 రోజులు అయిపోయింది. సమాధానం లేదు, పైనుంచి ఆన్సర్ లేదు. ఎందుకయ్యా మాతో మాట్లాడవా? మాకు సమాధానం ఇవ్వవా? నువ్వు సమాధానం ఇవ్వకపోతే మాకు ఎవరు సమాధానం ఇస్తారు? నీవు కాపాడకపోతే మమ్మల్ని ఎవరు కాపాడతారు? నా బిడ్డను కోల్పోవాలా మేము? 100 ఏళ్ళు కూడా, కొన్ని ఏళ్ళు కూడా చూడకుండా నా బిడ్డను నాకంటే ముందుగా కోల్పోవాలా నేను? మొదట తల్లిదండ్రులు చనిపోయి తర్వాత బిడ్డలు చనిపోవాలనుకుంటారే, ముందు బిడ్డలను పోగొట్టుకొని నేను బతికుండి ఏం ప్రయోజనం నాయన? నా బిడ్డ బతకాలి, నువ్వు సమాధానం చెప్పాలని ప్రార్థన ఇంకా ఉధృతంగా చేయటం ప్రారంభించింది. రోషంతో ప్రార్థన చేయటం ప్రారంభించింది, కసితో ప్రార్థన చేయటం ప్రారంభించింది. ఏదో ఒకటి సాధించాలి, సాధించకుండా నేను ఎక్కడి నుంచి లేకపోకూడదు అని నిర్ణయించుకుంది. నేనన్నా చావాలా, వాడన్నా బతకాలా, ఇదే టార్గెట్. ఈ ఉపవాస ప్రార్థన 40 దినాలు అయిపోయేలోపు బతికితే వాడు బతకాలి, లేకపోతే నేను చావాలి అంతే అని నిర్ణయించుకుంది. 30 రోజులు అయిపోయాయి, 35 రోజులు అయిపోయాయి, 39 రోజులు అయిపోయాయి. సమాధానం లేదండి, ఇంకా సమాధానం లేదు. 40 రోజు వచ్చి నిరుత్సాహపడ్డా. ఆఖరి రోజైనా సరే దేవుడు మాతో మాట్లాడతాడు, మాకు ఏదో ఒకటి చేస్తాడు, చేయగలిగిన సమర్థుడు అని 40 దినము కూడా ఉపవాసం ఉండి ప్రార్థిస్తాడు. నన్ను పక్కన కూర్చోబెట్టుకొని నాకు ఒకటే నిరుత్సాహం, కళ్ళు లేవు, నిరాశతో ఉన్నా, నిస్పృహతో ఉన్నా, మోకరించలేని స్థితిలో ఉన్నా, పండుకొని ఉన్నా. నా తల్లి నా దగ్గర కూర్చొని కన్నీరు కారుస్తూ నా తల మీద చేతులు పెట్టి, ఈరోజు 40వ దినము నాయనా, ఈరోజు వీడు బతికితే బతకాలి, లేకపోతే నేను చావాలి. ఈరోజు నువ్వు బతికిస్తావని నమ్ముకుంటూ ఉన్నాను, నాకు సమాధానం చెప్తావని ఆశపడుతున్నాను. ఈరోజు నేను కార్యము అంతము చూడాలి, నన్ను దర్శించయ్యా, నా కుటుంబాన్ని దర్శించయ్యా, ఈ పరిస్థితి నుంచి విడిపించయ్యా. నీవు సహాయం చేయకపోతే ఎవరు సహాయం చేస్తారు? కొండల తట్టు కనులెత్తు చూస్తే మాకు సహాయము కలుగుతుందా? ఈరోజు నీ వైపు చూస్తున్నావు, మేము కార్యము ఆరంభము కాదు అంతము చూడాలి అని వేదనతో ఆసక్తితో ప్రార్థిస్తూ ఉండగా దేవుడు దర్శించాడు. హల్లెలూయా! దేవుడు ఒక దర్శనం ఇచ్చాడు. దేవుడు తనతో మాట్లాడుతున్నాడు. ఇదిగో నాకు ఆపరేషన్ చేసిన రీతిగా, నేను బతికినట్టుగా, దేవుని సేవ చేస్తున్నట్టుగా దేవుడు ఒక దర్శనములు చూపించాడు. చాలా సంతోషపడింది. 40వ రోజు దేవుడు సమాధానం ఇచ్చాడు.
ఒకటే ఒక ఆలోచన, నేను దేవుని సన్నిధిలో కూర్చుంటున్నాను 40 రోజులు. ఈ 40 రోజులు ముగించబడే లోపు నేను ఏదో ఒకటి సాధించాలి. సాధించలేని ఈ భక్తి నాకొద్దు. నేను నా కుటుంబానికి న్యాయాధిపతిగా ఉండాలి. నా బిడ్డ చావు బతికలో ఉన్నాడు. నా కుటుంబంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు కూడా నేను ప్రార్థించకపోతే నేను కన్న తల్లిని కాదు, ఈ కుటుంబానికి న్యాయాధిపతిని కాదు. ఇలాంటి బ్రతుకు నాకొద్దు అని నిర్ణయించుకొని ప్రార్థన చేయటం ప్రారంభించింది. 40 దినాలలో కార్యం యొక్క అంతము చూసింది. హల్లెలూయా. నేను అనుకుంటున్నాను, నా తల్లి బ్రతికి ఉన్నంత వరకు ఇక నాకు ఏ డోకా లేదు. హల్లెలూయా. ఎందుకంటే నా కోసం ఎప్పుడు ప్రార్థన చేస్తుంది, నా కోసం ఎప్పుడు కన్నీరు గారుస్తుంది. ఈ మా కుటుంబానికి నా తల్లి న్యాయాధిపతిగా నిలబడింది దేవుని యొక్క సన్నిధిలో. అలా తల్లి ప్రార్థిస్తూ ఉండగా లేదా తండ్రి ప్రార్థిస్తూ ఉండగా ఆ కుటుంబానికి ఏ కష్టము దేవుడు రానియ్యడుగాక రానియ్యడు. హల్లెలూయా. ఇందాక చెప్పాను కదండి, హోషేయ ఏమంటున్నాడు అబ్షాలోముతో, అబ్షాలోమా, దావీదు గురించి నీకేమైనా తెలుసా? దావీదు ఎలాంటి వాడో తెలుసా నీకు? అరణ్యములో పిల్లలను పోగొట్టుకుని ఎలుగుబంటితో సమానము దావీదు. అతనితో పొరపాటును కూడా పెట్టుకోవద్దు. అతను యుద్ధములో నిలబడి ఉండగా నీ సైన్యానికి చెప్పు, దావీదు ఉన్నంత వరకు జాగ్రత్తగా ఉండండి అయ్యా అని. అంత భరోసా రావటానికి కారణం ఏంటండి? హోషేయకి అతడు చేసిన యుద్ధం చూశాడు కాబట్టి. రేపు నువ్వు చేసే ప్రార్థన సాతాను చూడాలి, సమస్యలు చూడాలి, రోగాలు చూడాలి. నీ ఉన్నంత వరకు నీ ఇంటి యొద్దకు రావటానికి భయపడాలదా? నువ్వు ఉన్నంత వరకు రాకూడదు. నీ ప్రార్థన రానియకుండా చేస్తుంది. నీ కన్నీరు, నీ ఉపవాసము, ఏ సమస్య, ఏ అపవాది శోధన నీ కుటుంబము యొద్దకు రాకుండా చేస్తుంది. అలా నీవు ఉండాలి, అలా నీవు నిలబడాలి, కార్యం అంతము చూడాలి. ఆరంభం ఎవడన్నా చేస్తాడు. బైబిల్ తెలుగులోకి, మన భాషల్లోకి, ఇండియన్ భాషల్లోకి తర్జుమా చేసినటువంటి విలియం కేరీ గారు ఎక్కడో ఫారిన్ కంట్రీ నుంచి ఇక్కడికి వచ్చాడు. ఇక్కడ వాతావరణం పడదు, చాలా ఇబ్బందులు పడ్డాడు. బిడ్డలకు అనారోగ్యాలు వచ్చినాయి, భార్యకి సమస్యలు వచ్చినాయి, ఎన్నో కష్టాలు పడ్డాడు, ఎంతో శ్రమ పడ్డాడు, ఎన్నో ప్రాంతాలు తిరిగాడు, ప్రతి ప్రాంతంలో ఉన్న భాష నేర్చుకున్నాడు. ఆ భాష నేర్చుకొని తెలుగులోకి కానీ తమిళ్లోకి కానీ ఇక్కడున్న ఇండియన్ భాషలోకి తర్జుమా చేశాడు. వాటన్నిటిని రాశాడు, వాటన్నిటిని ప్రింటింగ్ చేయించాలనుకున్నాడు. ప్రతి రాష్ట్రానికి, ప్రతి భాషకు ఒక బైబుల్ నేను తీసుకొని రావాలని ఎంతో ప్రయాసపడ్డాడు, ఎంతో ఖర్చు పెట్టాడు. ఈ ప్రయాసలో ఎంతో కోల్పోయాడు. బిడ్డలను కోల్పోయాడు, ఆరోగ్యాన్ని కోల్పోయాడు. కానీ ఒకటే ఆలోచన, నేను బైబిల్ తర్జుమా చేయాలి, ఈ దేశానికి నా యేసుని గురించి ప్రకటించబడాలి. అప్పటి వరకు నేను ఇలాగ శ్రమిస్తూనే ఉంటానని ఎంతో కష్టపడి బైబిల్ తర్జుమా చేసి ప్రింటింగ్కి ఇవ్వాలి. ఇంకా ప్రతులు ఇంటిలో దాచిపెట్టాడు, తర్జుమా చేయించాలి, ప్రింటింగ్ ఇవ్వాలి అని. కానీ అనుకోకుండా ఆ ఇల్లట కాలిపోయిందట, తర్జుమా కాలిపోయింది. ఎంతో కష్టపడ్డాడు, ఎన్నో సంవత్సరాలు రాస్తే ఈ బైబిల్ అంతా తర్జుమా చేయగలిగాడు. ఇంత కష్టం అర్థమైపోయింది. నేను ఎంత ప్రయాసపడ్డానే, ఎన్నో సంవత్సరాలు ఎక్కడికెక్కడికో తిరిగి వారిని అడిగి భాష నేర్చుకొని ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టి ఆరోగ్యాన్ని కోల్పోయి ఈ బైబిల్ తర్జుమా చేశానే, ఈ బైబిల్ ప్రింటింగ్ రాలేదే అని కూర్చొని నిరుత్సాహపడి ఏడుస్తున్నాడట. ఏం చేయాలి అర్థం కావట్లా, నిరుత్సాహం వచ్చేసింది. కార్యం అంతము చూడాలనుకున్నాడు, కానీ వచ్చిన శ్రమలను బట్టి, వచ్చిన శోధనలను బట్టి నిరుత్సాహపడిపోయి కింద కూర్చొని ఏడుస్తున్నాడట గోడకు అనుకొని. ఆవిడట నల్ల బట్టలు కట్టుకొని తన ముందు వచ్చి నిలబడిందట. వారి దేశంలో, వారి కుటుంబ సభ్యుల్లో ఎవరైనా ఒక వ్యక్తి చచ్చిపోతే నల్ల బట్టలు కట్టుకుంటారట. ఇతనికి ఆశ్చర్యం వేసింది. ఏంటి నల్ల బట్టలు కట్టుకున్నావు, ఎవరు చనిపోయారు, మన ఇంట్లో ఎవరు చచ్చిపోయారు అని అడుగుతున్నాడట. ఆ మనదట, మన యేసయ్య చచ్చిపోయాడయ్యా అందట. ఎవరు చచ్చిపోయారండి? యేసయ్య చచ్చిపోయాడు, అందుకే నేను నల్ల బట్టలు కట్టుకున్నా అని అంటుందంట. పిచ్చిదానా, యేసయ్య చచ్చిపోవటం ఏంటి?
ఆయన సజీవుడైన, ఆయనకు మరణం లేదు. ఆయన ఎప్పటికీ ఎన్ని తరాలైనా ఎన్ని యుగాలైనా సజీవుడే కదా, ఆయన చనిపోవటం ఏంటి అన్నాడట కదా. ఆయన బతికే ఉన్నాడు కదా, ఆయన సజీవుడు కదా. ఆయన సజీవుడైతే నువ్వెందుకయ్యా నిరుత్సాహపడతావు? నువ్వెందుకయ్యా బాధపడతావు? నువ్వెందుకయ్యా ఏడుస్తావు? లే, మన యేసయ్య సజీవుడు. ఇది కాకపోతే మరొకటి యేసయ్య చూపిస్తాడు. మరొకసారి ప్రయత్నం చేయి, మరొకసారి కష్టపడు, మరొకసారి నువ్వు ప్రయాసపడితే అంతము చూస్తావు. అంతమే మేలు. హల్లెలూయా. అంతము చూడాలి మనం. ఎందుకోసం అయితే దేశము గాక దేశానికి వచ్చామో, భాష కాని భాష ప్రాంతానికి వచ్చామో, అది నెరవేర్చబడాలి. ఆ కార్యము మనము చూడాలి. ఈ బైబిల్ తర్జుమా కావాలి. ఇండియన్ భాషలు అన్నిటిలో ఇది తర్జుమా కావాలి. దేవుని నామానికి మహిమ తేవాలి. అనేక మంది ఆశీర్వదించబడాలి నాయన అని తన భర్తనట్టు ధైర్యపరిచిందట. ఒక్కసారిగా కళ్ళు తుడుచుకున్నాడు. ఇక నిరుత్సాహం పోయింది, భయం పోయింది. ఇదిగో మరలా ప్రయత్నం చేశాడు. ఎంతో కష్టపడి ఈరోజు మనం చదువుతున్నటువంటి ఈ బైబిల్ని తర్జుమా చేసి మన చేతుల్లో పెట్టాడండి. అంతాన్ని చూశారండి వాళ్ళు. ఒత్తునియేలు అంతాన్ని చూశాడండి. మరి నువ్వు ఒత్తునియేలు దేశానికి నెమ్మది తీసుకొచ్చాడు. మరి నీవు విలియం కేరీ బైబిల్ తర్జుమా చేశాడు. మరి నువ్వేం సాధించావు? ఇప్పటి వరకు నీ భక్తి యాత్రలను సాధించిందేంటి? నీ కుటుంబానికి కనీసం ఒక్క రోజైనా సరే నెమ్మది తీసుకొని రాగలిగావా? ఒక్క విజయాన్ని నీవు సాధించగలిగావా? ఒక్క శోధన జయించగలిగావా? నీ శరీరాన్నైనా సరే నీవు జయించగలిగావా? నీ కుటుంబం వల్ల నీ వల్ల నీ కుటుంబానికి ఏమన్నా ఆశీర్వాదం ఉన్నదా? రేపొద్దున్న నీ కుటుంబానికి ఏ కష్టం వచ్చినా, ఆ కష్టంలో వారు నిరుత్సాహపడినా, లేదా వారు ఓడిపోయినా, లేకపోతే వారికి ఏది జరిగినా దాని బాధ్యత ఎవరిదో తెలుసా? నీదే. ఆ పిల్లలు అంటున్నారు, వారి ఏడ్పు యొక్క ఉద్దేశం ఏంటో తెలుసా? చనిపోయారని ఏడట్లా, ఐగుప్తులు తీసుకెళ్లారని ఏడట్లా, అమ్మ నా చావుకు కారణం నువ్వే అని ఏడుస్తున్నారు. ఆ ఏడుపుకు అర్థం అయితే నాకు తెలిసి, నువ్వు ఆ రోజు ప్రార్థించినట్టయితే నాకు ఈరోజు ఈ సమస్య వచ్చేది కాదుగా తల్లి. నువ్వు కష్టపడి దేవుని సన్నిధిలో భక్తి చేసినట్లయితే, ఉపవాసాలని కన్నీరు గడిచినట్లయితే, నా కుటుంబానికి ఏ కష్టం రాకూడదు అని దేవుని సన్నిధిలో నువ్వు మొరపెట్టినట్టయితే, నాకు ఈరోజు ఈ నైలు నదిలో పడాల్సిన అవసరం ఉండదే అని నా బిడ్డలు ఏడుస్తున్నారు. ఇదే ప్రశ్న రేపొద్దున నీ కుటుంబ సభ్యులు నీ మీద వేయకుండా చూసుకోండి. నీ కుటుంబానికి నువ్వు నెమ్మది తేవాలి. నీ కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు దావీదు వలె నీ కుటుంబం పక్షాన నువ్వు నిలబడాలి. నువ్వు నిలబడితే ఏ సమస్య నీ దరికి రానివ్వడు దేవుడు. నీ ప్రార్థన ద్వారా దేవుడు రానివ్వడు. పిల్లలను పోగొట్టుకుని ఎలుగు బంటితో సమానం కావాలి నీవు. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. తల వంచుదాం, కళ్ళు మూసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా తల వంచి కళ్ళు మూసుకుందాం. ప్రతి ఒక్కరు లేచి నిలబడదామండి. దయచేసి అందరము కూడా లేచి నిలబడదాం. ఎవరు ఇక కళ్ళు తెరిచి చూడొద్దు, అటు ఇటు తిరగొద్దు. ప్రతి ఒక్కరూ లేచి నిలబడి 2 చేతుల పైకెత్తి కండ్ల మూసి